మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. ఒక కామనర్గా వచ్చి ఒక ఆర్మీగా నిలబడి కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాన్ని ఇలాగ గెలుచుకొని పవన్ కళ్యాణ్ పడాలని ఈ అగ్ని పరీక్షలో ఫిల్టర్ అయ్యి అక్కడి వరకు రాగలుగుతాం అనుకున్నావా? ఇంత పెద్ద రూమ్ లో కూర్చోబెట్టారు, కుక్కలు ఒకలా ఉన్నాయి. నాకు ఏందిరా ఇది అనుకో. రేపు హౌస్ లోకి వెళ్తున్నాను మార్నింగ్ 4 వరకు ఒక దగ్గర కదా. నాకు సార్ ఈ ముందు ఇలా ఉండేటప్పుడు గూస్ బంప్స్ వచ్చింది నాకు. బా కింగ్ నాకేం అర్థం కావట్లేదు. ఓకే అసలు అది ఎలా 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 అసలు హౌస్ లో మీరు నా 100% కోపం చూడలేదు. చూపించద్దు. సో నిన్ను ఇంత ఇంపాక్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్ స్టాలిన్. వాళ్ళు ఎగురుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎగిరి వాళ్ళతో పాటు విజిల్. ఎంత తప్పు తెలుసా, అమ్మాయిలు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తే ఇలా ఏంటి, ఇలా వాళ్ళు వచ్చి ఫోటో దిగితే ఇలా 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 ఏంటది? ఎలా ఒకళ్ళు వచ్చేస్తారు. ఏదో పడిపోతుంటే ఏం చేయండి. ఇది మేము ఒప్పుకోం. కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు తెలుసా జనాలందరికీ? నువ్వు అన్నావా? తనుజ గారు నీది బాండింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అని నా ఒపీనియన్. ఏంటంటే ఫ్యాన్స్ కోసం మరి కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా. వాళ్ళ కోసం ఏదైనా మళ్ళీ రాకండి, కొంచెం టైం ఇవ్వండి. అంత చేయను కదా 2-5 కామసూత్ర పోజెస్ ఎలా నమ్మా. పవన్ కళ్యాణ్ రాముడా కృష్ణుడా? మనిషిని. ఇట్లా జెట్ స్పీడ్ లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. నియర్లీ 6 million ఈ వ్యూస్. అమ్మాయి కూడా చాలా క్యూట్ గా. తమిళ్ బిగ్ బాస్ అమ్మాయి. మొత్తానికి 2 బిగ్ బాస్ సెలబ్రిటీస్ కలిపి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇస్తున్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది యాక్టర్స్ని చూస్తుంటాం, చాలామంది సెలబ్రిటీస్ అయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క గ్రోత్ని మనం చూస్తూ ఉంటాం. కానీ చాలామంది సెలబ్రిటీస్ అవ్వాలన్న థాట్తో, యాక్టింగ్ మీద ప్యాషన్తో ఎన్నో ట్రయల్స్ వేస్తుంటారు, ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటారు, ఎదగడానికి ఒక సోర్స్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ మన రియాలిటీ షోలో అగ్ని పరీక్ష అనే ఒక ప్లాట్ఫామ్ కూడా ఎంతోమంది కామనర్స్కి, సెలబ్రిటీస్కి ఒక మంచి కెరియర్ని అయితే సెట్ చేస్తుంది బిగ్ బాస్. అలాంటి ఈ అగ్ని పరీక్ష త్రూ ఒక కామనర్గా వచ్చి ఒక ఆర్మీగా నిలబడి తన ఏంటి అనేది, అంటే ఒక కామనర్ కూడా ఏదైనా చేయగలడు, ఒక టాలెంట్ ఉంటుంది, ఒక వే ఆఫ్ థాట్స్ కానీ, తర్వాత బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ అంతా బాగుంటుంది అని ఒక్కసారిగా జనాలందరినీ ఇలా యూటర్న్ చేసి కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాన్ని ఇలాగ గెలుచుకొని అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కువగా పెరిగి యంగర్ జనరేషన్ అంతటికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలబడిన పవన్ కళ్యాణ్ పడాలని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో పవన్ గారు. కళ్యాణ్ పడాలా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాక మీరు ఎలా ఉన్నా? ఏంటో కొత్తగా ఉంది. ఇప్పుడు అగ్ని పరీక్ష ముందు జమానా ముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ జమానా తర్వాత కలిసాం. కానీ అప్పుడు చెప్పాను కదా, ఆఫ్టర్ బిగ్ బాస్, నేను బిగ్ బాస్ కనుక వెళ్తే వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ నీకేస్తా అన్నాను. తమ్ము, నువ్వు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యో ఖచ్చితంగా నువ్వు వెళ్తున్నావు అని ఫస్ట్ చెప్పింది కూడా నేనే కదా. అందరికన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే కదా. సూపర్. మొత్తానికి వెల్కమ్ బ్యాక్. ఎలా ఉంది అంటే, అగ్ని పరీక్షకి వెళ్ళే ముందు నేను పవన్ కళ్యాణ్ని చాలా దగ్గరుండి చూసా. అంటే చాలా అమాయకంగా, చాలా చిన్న పిల్లాళ్ళ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అన్న పవన్ కళ్యాణ్ని ఈరోజు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుంది అనే పవన్ కళ్యాణ్ని చూశాను ఈ 1 yearలో. అంటే నేనే చాలా షాక్ అయ్యాను. నువ్వు నీకు ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా? అంటే అప్పుడు నువ్వు చూసింది ఏదైతే ఉందో అప్పుడు నిజంగా అప్పుడు నాకు ఏం తెలియదు. అవును, ఎందుకంటే కొంచెం నువ్వు కూడా చెప్పిన అదే నార్మల్గా ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలని నువ్వు కూడా చెప్పినవి ఉంటాయి కాబట్టి. అంటే ఎప్పుడైతే ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏం తెలియదు, 10th వచ్చేసరికి మనం డౌన్ అయిపోతాం కదా. అలా తెలియనంత వరకు ఓకే, తెలుసుకుంటూ వచ్చిన తర్వాత ఓకే బాగుంటుంది. అంటే తెలుస్తుంది మనం ఏం చేయగలం, ఏం చేస్తే బాగుంటుంది, మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనకు తెలుసుకుంటుంది. అది నాకు బాగా హెల్ప్ అయింది ఈ 6 monthsలో. సూపర్. కాదు నాన్న, నువ్వు అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు
నీ ఫస్ట్ ఆడిషన్ క్లిప్ ఏం మాట్లాడావు? నేనేం మాట్లాడలే, అంటే Video చెప్తా మనం ఇవ్వాలి అదే కదా. ఓకే ఆడిషన్ వీడియో ఇచ్చేటప్పుడా. సో నాకేంటి, నేను నా డ్యూటీ అయిపోయింది, ఇలా వెళ్తున్నా ఆన్ ది వేలో మొబైల్ చూసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఆదిరెడ్డి అన్న వీడియో కనబడింది. ఓకే అవునా అని చెప్పి అప్పటికప్పుడే ఇలా ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడి నుంచే ఓకే ఓకే నేను ఇలా ఇలా ఈ నాకు ఒకసారి acting అంటే మెమోరీస్ passion. రికలెక్ట్ చేద్దాం. అదే నాకు ఇప్పటికీ నాకు ఇమాజిన్ నేను ఏది ఎక్కడైతే చెప్పానో ఆ ప్లేస్ ఇప్పుడు నా కళ్ళ ముందు కనబడుతుంది అనమాట. ఇలా ఫోన్ ఇలా పెట్టుకొని ఇలా సో అండ్ సో నేను నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, బట్ నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ నాకున్న సర్వీస్ రెస్పాన్సిబిలిటీ వల్ల నేను ఇక్కడ ఇలా వచ్చా అని చెప్పి అంతే. జస్ట్ 1 minute క్లిప్. నాకు అది కూడా కాన్ఫిడెన్స్ లేదు ఇది యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి, బట్ యాక్సెప్ట్ చేసింది అంతే, అంతమించి ఇంకేం చెప్పలేదు. సో యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, బట్ సోర్స్ వల్ల రాలేకపోయాను. సో ఆ ఇంట్రెస్ట్తో ఇది ఒక బిగ్ బాస్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుంది అన్న పాయింట్లో ఇచ్చావు. సెలెక్ట్ అవుతామని ఎక్స్పెక్ట్ చేసావా? సెలెక్ట్ అవుతావా అంటే ఎప్పుడైతే నేను స్టేజ్ ఎక్కానో అది పక్కకు కాన్ఫిడెన్స్ పెట్టే, వచ్చింది. ఈ అగ్ని పరీక్షలో ఫిల్టర్ అయ్యి నువ్వు అక్కడి వరకు రాగలుగుతావు అనుకున్నావా? అక్కడ వరకు రాగలుగుతాననేది ఎప్పటికీ క్వశ్చన్ మార్కే నాకు. అంటే గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత అవుతుందో అవ్వదో అనే టెన్షన్ ఉంది. ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో, మెయిల్ వచ్చిన తర్వాత ఆడిషన్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఒక 48 people ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు, ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు. నాకు ఏందిరా ఇది అనుకున్నా. ఒక్కొక్కరు ఒకలా వస్తున్నారు. నన్ను ఏంటి సింపుల్గా టీ షర్ట్ జాగర్స్ వేసుకొని వచ్చేయండి మీరు, అంతకుమించి మీరు ఇంకేం రెడీ అవ్వద్దన్నారు. ఒక్కొక్కరు ఎలా రెడీ అయ్యి ఉన్నారు, పాష్గా రెడీ అయ్యి ఉన్నారు. వీళ్ళ ముందు మనం అసలు కనబడతామా అన్న డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఎప్పుడైతే నేను స్టేజ్ ఎక్కినంత వరకు నేను ఆ డౌట్లో ఉన్నా. ఫస్ట్ 1 day అంతా నాకు ఆ డౌట్ ఉంది. నాకు 3rd day అయింది ఆడిషన్. 3rd day midnight ఎప్పుడు 1 or 2 అయింది. ఎప్పుడైతే స్టేజ్ ఎక్కే ముందు అనుకున్నా, మీరు ఏదైతే స్లాంగ్ చూసారో ఆ స్లాంగ్లో మాట్లాడి ఏదైతే చూసారో స్టేజ్ ఎక్కే ముందు అనుకున్నా అందరూ ఇంట్రడక్షన్ నార్మల్గానే ఇచ్చేస్తారు కదా, మనం కొంచెం ఎంటర్టైనింగ్ ఇద్దాం. అర్ధరాత్రి 2 అయ్యింది, నవదీప్ అన్న వీళ్ళందరూ అలసిపోయి ఉంటారు, చిరాగ్గా మాట్లాడితే కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు వచ్చిన థాట్ అది, ఆ స్లాంగ్ మాట్లాడదామని. అలా ఆ స్లాంగే నచ్చింది, ఇంకా ఆ స్లాంగే కంటిన్యూ చేసాను ఆ స్టేజ్ మీద. సూపర్. కానీ ఆ మెమొరీస్ ఎలా అనిపించింది అంటే లైక్ ఫైట్ చేయడం కానివ్వచ్చు, టాస్కుల్లో టక్మని గ్రాస్ప్ చేయడం కానీ, అంటే ఇవన్నీ నీకు ఆర్మీ ట్రైనింగ్ బాగా ఉపయోగపడింది అంటావా, లేకపోతే అక్కడ కంప్లీట్గా స్టేజ్ వేరని అనిపిస్తుందా? మాది అక్కడ నేను ఇంతకుముందు చేసే సర్వీస్లో ఏంటి అంటే అది టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్, అది ఇలానే చేయాలి మేము. ఇది చేస్తూ ఫిజికల్ స్ట్రెంత్ వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంత్ కూడా అంతే. ఇప్పుడు మేము ఇంత చేస్తేనే మేము ఇందులో పాస్ అవుతాం. ఇలా చేయాలంటే ఇలానే చేయాలి. దానికి ఇటువంటి డిసిప్లిన్ అంటే అక్కడే కదా, అక్కడే డిసిప్లిన్ మ్యాటర్స్ ఉంటుంది అనమాట. బిగ్ బాస్ అలా కాదు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎలా వెళ్తే ఏంటి, అక్కడికి వెళ్ళి అదే టాస్క్. మాకేంటి నువ్వు ఇలానే వెళ్ళాలి, ఇదే టాస్క్. అక్కడ వేరు ఇక్కడ కంప్లీట్ వేరు. కానీ ఆ థాట్స్ అంటే నాకు ఆ మైండ్ అక్కడి నుంచి వచ్చింది. కానీ బిగ్ బాస్లో అయితే కొంచెం అలా ఆలోచించడం బాగా నేర్చుకున్నాను నేను. అలర్ట్గా ఉండడం కదా. అంటే నాగార్జున సార్ సండే బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్ అన్నప్పటి నుండి మళ్ళీ హాయ్ హలో అన్నంత వరకు నా మైండ్ పనిచేస్తూనే ఉండేది. అప్పటి నుంచి ప్రతి సెకండ్ నా మైండ్ పనిచేస్తూనే ఉండేది. ఓకే 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 అలా మొదలైంది. మెంటల్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తీసుకోబట్టి ఈరోజు కప్పు గెలుచుకున్నాం. అదేలే, అంత ఆడియన్స్ దయ. సూపర్. అండ్ బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మీద కూర్చునే ముందు రోజు అసలు నిద్ర పట్టిందా నీకు? రేపు హౌస్లోకి వెళ్తున్నాను, మార్నింగ్ 7 o'clock స్టూడియోకి రమ్మ, అసలు 4 వరకు ఒక దగ్గర కదా, ఉదయం 4 వరకు ఒక దగ్గర ఉండడం పక్కకు పెడితే బట్టలన్నీ రెడీ, డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ. నువ్వు బావుడమ్మా ఆ రోజులు. ఇప్పుడు చెప్తే గుర్తొస్తున్నాయి నాకు కూడా. ఆ రోజు వచ్చి పడుకోలే, ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి అన్ని సర్దేసుకొని ఎక్కేసా బస్సు. టైం ఎక్కడుంది, అదే కదా. సో స్టేజ్ మీద కూర్చునేటప్పుడు నాగ్ సార్ నీ ముందు ఇలా ఉండేటప్పుడు ఆ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ నాగ్ సార్ని చూడగానే. బా కింగ్ అంటే నేను ఎప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూసి విజిల్ చేసే టైప్ కదా నాది. సడన్గా నా కళ్ళ ముందు కనబడగానే నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఫస్ట్ నేను నాగ్ సార్ని ఎంజాయ్ చేశాను. అదంతా కాకుండా ఎప్పుడైతే ఫస్ట్ 2 contestants సెలబ్రిటీస్ వెళ్ళారనమాట. తర్వాత ఇప్పుడు కామనర్ అనగానే అప్పుడు పట్టుకుంది అమ్మా అని చెప్పి, మన పేరు ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కానీ అది ఫస్ట్ వచ్చేసింది. నాకు ఆ టెన్షన్ తీరిపోయింది ఈవినింగ్ వరకు. అమ్మాయి సాయిరామ్ అనుకున్నా. అంటే నాగ్ సార్ ఇలా ఎత్తగానే నా షాడో కనిపిస్తుంది అనమాట. ఇలా ఓకే మనమే, ఇది కట్అవుట్ మందే ఉంది ఈ ఫిగర్ అని చెప్పి. కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరిని అంత అంటే హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తుంది వేరు, కానీ కళ్యాణ్ పడాలకి ఒక రెస్పెక్ట్ సిగ్నేచర్తో
ఇన్వైట్ చేసి అది ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? ప్రౌడ్ కదా. అండ్ చాలామంది అక్కడ ఉన్న సెలబ్రిటీస్లో నువ్వు ఎప్పుడు కెమెరాస్లోనో లేకపోతే టీవీస్లోనో మొబైల్లోనో ఆపరేట్ చేసేవాడివి, నువ్వు లైవ్గా అక్కడ వాళ్ళతో ఆ జర్నీ, ఆ ఫీల్ ఎలా అనిపించింది? నాకైతే ఫస్ట్ డే ఉంది. ఓకే, సెకండ్ డే నుంచి వీళ్ళందరూ మొహాలు ఇంకొక 3 నెలలు 4 నెలలు కలిసిపోయి అంటే లైట్ కాదు. ఫస్ట్ డే అందరినీ కొత్తగా చూశాను కదా. ఇప్పుడు సంజన గారు రాగానే ఎప్పుడో బుజ్జిగాళ్ళు చూశాను నేను. తర్వాత ఓకే ఓకే వీళ్ళందరూ స్క్రీన్ మీద కనబడ్డారు. వీళ్ళు ఇమాన్యుల్ అని కానీ బర్నీ సార్ కానీ అందరూ ఎలా కనబడుతున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. ఓకే, నైట్ అయ్యింది. నెక్స్ట్ డే అంటే నేను అనుకున్నా అంటే ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటారో అసలు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు కదా. నెక్స్ట్ డే నుండి అందరూ నార్మల్గా మాట్లాడుతుంటే ఓకే సూపర్, మనం మింగిల్ అయిపోవచ్చు వీళ్ళతో, కాదు టైం పడుతుంది కానీ మింగిల్ అయిపోవచ్చు, పర్లేదు బాగానే మాట్లాడుతున్నారు కదా అనేసి ఉండేది. దట్టు ఫస్ట్ థీమ్ వేరే కదా, ఓనర్స్ అండ్ టెనెంట్స్ కదా. సో ఓనర్స్ దగ్గర ఉండాలి, టెనెంట్స్ దగ్గర ఉండాలి, ఎక్కడ మింగిల్ అయ్యే ఛాన్స్ కూడా రాలేదు. సో అప్పుడు ఆ ఫస్ట్ 2 weeks ఆ డిస్టెన్స్లో నాకు గడిచిపోయింది అనమాట. అందరికన్నా హౌస్లో చిన్నోడు నువ్వే కదా. ఇటేమో ప్రియక్క ప్యాంపరింగ్, అటేమో శ్రీజ ప్యాంపరింగ్, అక్కడేమో తనుజ, తర్వాత తనుజ గారు కూడా ప్యాంపరింగ్, ఇంకా ఎవరున్నారు, అందరూ ఎవరికి వాళ్ళు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నేను అల్లరి చేసేవాడిని, ఇప్పుడు షుగర్ కోసం, చపాతీల కోసం, ఫుడ్ కోసం అల్లరి చేస్తే గతంగా ఫుడ్లు కూడా తినేసి సర్లే చిన్నపిల్లడు అంటే వాళ్ళందరికీ ఏముంది, ఫోన్లో తింటున్నాడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాప ఆడికి ఉండాలి కదా అని చెప్పి అందరు పెట్టేశారు అనమాట. అందరూ పెట్టేసి మనకు ఆ లీనియన్స్ ఉంది అది అందరి దగ్గర. ఎమోషన్ వచ్చినా ఏం వచ్చినా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా ఓ స్విమ్మింగ్ పూల్ మూలను అదేదో ఆ చివర సోఫా దగ్గర మూలను కూర్చొని అంత, లేకపోతే బాత్రూమ్ అక్కడే ఉండేదా ఆ ఎమోషన్ ఫీలింగ్స్ అంతా? బేసిక్గా ఎవరు ఏం చెప్తే వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించుకుంటారా, నా గురించి ఆలోచిస్తారా? కానీ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు తెలుసా జనాలందరికీ కూడా, నువ్వు అన్నావా అదొక్కటే చెప్పు నాకు. అక్కడ కళ్యాణ్ ఇలా యూటర్న్ అయ్యాడు కదా. అప్పటి వరకు కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు, కళ్యాణ్ బాగానే మాట్లాడుతున్నాడు అన్నది థర్డ్ వీక్ వరకు మాకెవరికి ఒరే కనబడరా, టీవీలో గేమ్ ఆడరా అన్న టెన్షన్ అందరికి ఉంటే. అంటే అదే ఏంటంటే బేసిక్గా నేను ఏదైనా ఆర్గానిక్గా రావాలని కోరుకుంటా. వాట్ ఎవర్ అది మన ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కానీ వేరే వాళ్ళతో ఏదైనా సరే గొడవ అవ్వనివ్వండి ఏదామని ఆర్గానిక్గా వస్తేనే అది ఏంటి మన మనసుకు ఫీల్ అవ్వాలి కదా. ఏదో ఆర్టిఫిషియల్గా వెళ్ళి నాకు నిజంగా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతా. ఇప్పుడు ఫస్ట్ వీక్స్ నాకు వీళ్ళ ముందు నుంచి ఫ్రెండ్షిప్ కాబట్టి వీళ్ళ ముందు నుంచి ఆర్గానిక్గా ఉంటారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే నాకు ముందు అనిపించాలి కదా. ఓకే నేను వెళ్ళి మాట్లాడాలన్నా వాళ్ళు నాతో వచ్చి మాట్లాడినప్పుడు నీకు ఫస్ట్ నుంచి ఫ్రెండే కదే మాట్లాడాలి కదా. సో నాకు అది అవ్వడానికి టైం పట్టింది. ఎప్పుడు 4th week వచ్చింది, అప్పటి వరకు నాకు ఛాన్స్ ఎక్కడ రాలేదు. మింగిల్ అవ్వడానికి కానీ, మనుషుల మైండ్లు తెలుసుకోవడానికి కానీ, వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడానికి, వాళ్ళు ఏంటో తెలుసుకోవడానికి నాకు 4th week వరకు ఛాన్స్ లేదు. 4th week ఎప్పుడైతే గేమ్లోకి వచ్చారో, నువ్వు ఒక టాస్క్లో ఉన్నప్పుడు ఏదో వర్క్లో ఉన్నప్పుడే నువ్వేంటనే తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు మర్చిపోతావు. నువ్వు మర్చిపోయినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో అదే నువ్వు. ఇప్పుడు నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా చేస్తున్నావు అది వేరు. దాన్ని ఎప్పుడు జడ్జ్ చేయలేం మనం. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక వర్క్లో ఉండి నువ్వు ఆ వర్క్ని ఎలా ఫినిష్ చేసావనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ అయి ఉంటుంది. సో అక్కడ నాకు అందరూ తెలిసారనమాట. ఓకే ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఏంటి, గెలవడం కాదు కదా, ఎలా గెలిచామనేది మ్యాటర్స్ అక్కడ. సో అలా అందరినీ చదివేసా. ఆ 4th week ప్రతి ఒక్క ఆలోచనలు చదువుతూ వచ్చి ఓకే ఎవరేంటో నాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా. దాన్ని బట్టి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా ఫార్వర్డ్ అవ్వాలి. జాగ్రత్తగా అంటే నేను ఎలా ఉన్నానో అలా ఉన్నా అంతే. కానీ ఎక్కడా నోరు జారడం, కోపాన్ని ఎక్కడా చూపించకపోవడం, అసలు అది ఎలా 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 అసలు అంటే బేసిక్గా కోపం రాలేదంతా నిజంగా. అది 60% మీరు చూసింది ఆ కోపం. అంతేనా? హౌస్లో మీరు నా 100% కోపం చూడలే. వద్దులే చూపించద్దు. నాకు రాదక్క, బేసిక్గా నాకు అంత రాదు. కానీ చాలా బాగుంది ఈ టాస్క్లన్నీ. అంటే ప్రతి ఒక్క కామనర్కి అరే ఉంటే వీళ్ళ ఉండాలబ్బా, వీళ్ళ ఆడాలబ్బా, వీళ్ళ ఆలోచించాలి, వీళ్ళ మాట్లాడాలి, మన ఇంటి అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మన అన్నయ్య కదా, మనవాడు కదా, మన ఫ్రెండ్ కదా అని ప్రతి ఒక్క ఇంట్లో మనవాడు అయిపోయావు. వాళ్ళ అభిమానం మంచిగా తీసుకొచ్చావు. అంటే ఇప్పుడు ఇంతమంది కోట్లాది మంది ప్రజలు ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమని ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసావా బయటకు వచ్చినప్పుడు? అంటే ఈ ఇన్ని వీక్స్ పక్కకు పెట్టేస్తే నువ్వు కప్పు పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు బయటకు వచ్చిన తర్వాత
అంతమంది జనాల ఫీలింగ్ చూసావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నేను కప్పు తీసుకొని నేను స్టేజ్ దగ్గరనే నాకు మూసేశారు మొత్తం. నాకేం కనబడినవలే, ఏంటి ఏంటి ఏం జరుగుతుందని కనబడలే. అందరూ వచ్చి సార్ అంటున్నారు, హలో అంటున్నారు. అంటే అప్పటి వరకు అగ్ని పరీక్ష టీమే కదా, స్టార్ వాళ్ళే కదా అందరూ. అప్పటి వరకు సరే సరే అన్నట్టు ఉండేవారు అందరూ. అంటే నార్మల్గా అందరూ అలా ట్రీట్ చేస్తారు, అలా ట్రీట్ చేసేవారు. సడన్గా నువ్వు ఏదో పెద్ద స్టార్ అన్నట్టు అయ్యి బాబాయ్ నన్నేనా వచ్చి కళ్యాణ్ గారు అంటున్నారు. గారు ఎందుకన్నా, నేను కళ్యాణాన్ని పిలిచేవాడే కదా ముందని చెప్పి వాళ్ళనే నాకు తెలియదు బయట ఎంత జరిగిందని. సో నాకు అప్పుడంతా కొత్తగా అనిపించింది, ఫస్ట్ వీక్ అంతా కొత్తగానే అనిపించింది బయటకు వచ్చి. అంటే వే ఆఫ్ టాకింగ్ అంతా కొత్తగా అనిపించవచ్చు, కానీ పబ్లిక్ నీ మీద చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ ని నువ్వు ఎలా తీసుకోగలిగావు అంటున్నా. అదా నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బేసిక్గా ఎవరు బాబు ఎంత ఉందా, నాకు ఇంత సీన్ ఉందా అసలు, నా గురించే నేను ఎంత కష్టపడుతున్నారు అని చెప్పిన తర్వాత నన్ను నేను చూసుకున్న తర్వాత 2 రీల్స్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్ ఐయామ్, వీళ్ళకి ఏం ప్రాజెక్ట్ అయ్యింది నా నుంచి, ఎందుకు ఎంత అభిమానిస్తున్నారంటే ఓకే దిస్ ఈస్ ద పాయింట్. నీకు ఇప్పటికీ కూడా ఫన్నీగా అనిపించిన రీల్ ఏ రీల్ నీకు బాగా అనిపించింది, ఏ రీల్ నీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అనిపించింది? ఫన్నీ రీల్ కావాలి, ఎమోషనల్ రీల్ కావాలి, బోత్ కావాలి, 2 కావాలా? ఫన్నీ రీల్ అంటే రీతుతో ఉన్న ప్రతి రీలు నాకు చాలా ఫన్నీ అనిపిస్తుంది. కాకపోతే మ్యాథ్స్ గేమ్ వచ్చినప్పుడు ఏదో అడిగా క్వశ్చన్ కూర్చొని, ఏదో అడిగితే సమ్ డివైడెడ్ బై డివైడెడ్ అంటే అది ఆలోచిస్తుంది. నేను ఇంకా నిజమే ఆలోచిస్తుంది ఏమనుకో, నువ్వు అనుకున్నదారా అంటే ఏదో నెంబర్ చెప్పింది. రీతుతో కనిపించింది ప్రతి ఒక్కటి, కుకింగ్లో కానీ ఏదైనా సరే రీతుతో ఉన్న రీల్ మ్యాక్సిమం నాకు ఫన్నీ ఎమోషనల్గా. నా చైల్డ్హుడ్ గురించి చెప్పాను చూడు, అమ్మో అది ట్రామా నాకు. మేము కూడా ఎవరికి తెలియని, అంటే మా ఇంట్లో కూడా తెలియదు నేను అంత ఫీల్ అవుతానని. అంటే నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఏదైనా ఓకే సరే డన్ అని చెప్పి వెళ్ళిపోతా. అందుకే మమ్మీ లోపలికి రాగానే ఇంత దాచుకున్నావా మాకు ఎందుకు, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే కదా అమ్మ లోపలికి రాగానే. నిజంగా కళ్యాణ్ అది అంటే చిన్నతనంలో నిజంగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉండేదా? చాలా. అంటే వాళ్ళ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకోవాలి కదా. సో ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు అంత అంటే నాకు బోత్ కాయిన్కి ఇటు సైడ్ తెలుసు అటు సైడ్ తెలుసు కాబట్టి నేను ఇప్పుడు అది రెలవెంట్ అనే ఫీల్ అవుతా. అప్పుడు నాకేంటి, అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ ఉంటుంది కదా చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్లో. నేను అటు సైడ్ నుంచి ఆలోచిస్తా, నేనే నా గురించి ఆలోచిస్తా, నాకు ఎందుకు రాలేదని ఆలోచిస్తా కదా. అప్పుడు ఉండేది హాస్టల్లో కానీ అవి. ఇప్పుడు అంతా టోటల్ చేంజ్డ్ కాబట్టి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే మమ్మీ వాళ్ళతో ఎఫెక్షన్ ఎలా ఉంది అంటే లైక్ అమ్మ కానీ నాన్న కానీ? నాకు ముందు నుండి వాళ్ళతో మంచి ఎఫెక్షనే, చాలా మంచి బాగుంది. ఇప్పుడు సెలవులకు వచ్చానంటే ఇంట్లోనే ఉంటా, బయట అడిగి వెళ్ళను, వాళ్ళతో ఎప్పుడు అలానే ఉంటా. వెన్ ఐ మీన్ హాస్టల్ చైల్డ్హుడ్ ఎప్పుడు ఎందుకు అలా ఉంది అంటే, ఇప్పుడు ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వెళ్ళడం వేరు, రోజు వాళ్ళతో ఉండి వాళ్ళతోనే పడుకొని వాళ్ళతోనే తిని అది ఉండడం వేరు కదా. అది మిస్ అయ్యానని చెప్పాను నేను. అవును వెళ్తే మళ్ళీ బాగానే ఉంటా, లక్కీగా. కానీ నిజంగా అంటే నాన్నగారికి ఉన్న పట్టుదల అంతా నీకు వచ్చింది అనుకోవచ్చా? డాడీకి హెల్త్ బాగోకపోయినా దాన్ని పడి డాడీ లేచి మళ్ళీ నిలబెట్టారు కదా మీ ఇద్దరి కోసం. వాట్ ఎవర్ మా డాడీ అనే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా అంతే. కాకపోతే మా డాడీ ప్రూవ్ చేసుకున్నారు, మా ఫ్యామిలీ వరకు ఇంకా అదంతా ఎవరికి రాలే. బై గాడ్ గ్రేస్ అందరూ ఎప్పుడూ డిసిప్లిన్గా ఉండి అందరూ బాగానే సెట్ చేస్తారు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే నాన్న మాట కాదనకుండా నాన్న కోసం, నాన్న చెప్పిన మాట కోసం ఇష్టం లేకపోయినా ఒక స్టెప్ కష్టంగా ఇష్టంగా కలిపేసావు. అంటే టోటల్గా ఇష్టం లేకపోవడానికి కాదు, హైలైట్ ఏంటంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది కూడా ఈ ఆర్మీ మూవీస్ చూసే. ఇది కూడా మూవీ పిచ్చి దగ్గరే వచ్చింది. ఎందుకే అదే డాడీ ఏంటంటే స్పెసిఫిక్గా అదేనే చెప్పలే, ఒక మంచి సర్వీస్ సెక్టర్ ఏదైనా సెలెక్ట్ చేసుకో, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనేది డాడీ థింగ్. నేను ఈ సినిమాలు చూస్తూ, ఈ థ్రిల్లర్స్ చూస్తూ, ఇన్వెస్టిగేషన్స్ చూస్తూ నేను అందులోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఏదైనా మూవీ అనేది లైఫ్ మీద చాలా ఇంపాక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో కళ్యాణ్ని, మీరు ఏదైతే బిగ్ బాస్ హౌస్లో చూసారో అదంతా నాకు నేను సినిమాల్లో చూసి నేర్చుకుంది. త్రివిక్రమ్ గారు ఒక మాట అంటారు, మందు తాగి పడిపోవడం కన్నా, సిగరెట్లు తాగి ఊరేగడం కన్నా, అమ్మాయిలతో తిరగడం కన్నా సినిమా చూసి, సినిమా హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా గొప్ప పని అని అదే ఫాలో అయ్యాను. సో నిన్ను ఇంత ఇంపాక్ట్ చేసిన ఫస్ట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్ స్టాలిన్. అమ్మో, స్టాలిన్ ఫేవరెటా? స్టాలిన్ చిన్నప్పుడు అంటే నేను ఫస్ట్ చూసి చిన్నప్పుడే నేను మా అన్నయ్యలతో సినిమాలకు వెళ్ళి వాళ్ళు ఎగురుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు ఎగిరి వాళ్ళతో పాటు విజిల్ నేర్చుకొని పేపర్లు ఎగరేసిన సినిమా నాకు స్టాలిన్. నాకు ఇప్పటికీ గుర్తు. చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే స్టాలిన్ స్టెప్పులు ఉంటాయి కదా, పరారే స్టెప్పులు వేస్తే వాళ్ళు వీడు మంచి యాక్టర్ అయిపోతాడేమో అనుకున్నారు. అలా అప్పటి నుంచి స్టాలిన్ బేస్. సో నువ్వు చదువుకున్న స్కూల్కి వెళ్ళావు, చదువుకున్న కాలేజ్కి వెళ్ళావు,
అదే స్కూల్లో ఈరోజు నిన్ను ఒక సెలబ్రిటీ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏ పర్సన్కి ఉండదు కదా. నేను యాక్చువల్ అక్కడ డైలాగ్ చెప్పడం మర్చిపోయా. అంటే మనం చదువుకున్న స్కూల్ మనల్నే చీఫ్ గెస్ట్గా పిలిస్తే ఆ ఫీల్ అంటే మీలో ప్రతి ఒక్కరు అలా ఇలానే అవ్వాలని కోరుకుంటాను అని అందా అనుకున్నా, మర్చిపోయాను నేను అక్కడ. ఇప్పుడు చెప్పేసావుగా, చెప్పేశాను కదా. ఇప్పుడు పంపించేద్దాం వాళ్ళకి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు అలా చీఫ్ గెస్ట్గా వెళ్ళే పొజిషన్కి వచ్చేయాలని కోరుకుందాం మనం కూడా. అలా అవుతారు కూడా, మా మోడర్న్ అలా తయారు చేస్తారు అంతే. సూపర్. సో ఊరు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. చాలా ఈ రోజు చాలా కొన్ని ఇల్లులు, చిన్న ఊరు, చిన్న ప్రపంచం, అందరూ ఒకటే ఫ్యామిలీ, అంతా ఒకటే ఫ్యామిలీ. కళ్యాణ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కళ్యాణ్ మామ, కళ్యాణ్ బాబాయ్, కళ్యాణ్ అన్న అంటున్నారు. సో ఊరు ఎలా ఎంత ప్రౌడ్ ఉంది. వెల్కమింగ్ చాలా సూపర్ వెల్కమింగ్. అంటే ఒక థింగ్ నాకు ఎప్పుడు మైండ్లో ఉండిపోయేది, మేము ఏవైనా చెప్పుకోవాలంటే మా ఊర్లో ఎవరైనా, అంటే నేను ఫీల్ అయ్యాను, మరి వాళ్ళ ఫీలింగ్ అని ఉంటుంది తెలియదు కానీ మా ఊరు అనేది ఎవరికి తెలియదు అంతలాగా. మేము ఏదైనా చెప్పుకోవాలి, ఏదైనా చేయాలి అంటే భోగపురం పక్కన, భోగపురం కూడా మా ఊరే, బట్ భోగపురం పక్కనే ఉండేది. ఈరోజు సుందరపేట అనే విలేజ్ తెలిసింది అంటే అది నా వల్ల నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సుందరపేట అబ్బాయి బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడయ్యా. చూడు, నాన్నగారు షాపు దగ్గరికి వచ్చి కళ్యాణ్ మీ అబ్బాయినా, కళ్యాణ్ పడాలా మీ అబ్బాయినా, ఇంటి పేరుని నిలబెట్టేశావు కదా. సో నాన్నగారు ఆ ప్రౌడ్గా ఎంత హ్యాపీగా, అమ్మ షాప్కి వచ్చి అందరూ అడుగుతున్నారా అని వాళ్ళ ఆనందం. డాడీ కూడా ఎక్స్ప్రెసివ్ కాదు అసలు కాదు, ఇక్కడ ఏది ఉంటే అక్కడ స్ట్రైట్గా నేరుగా మాట్లాడే మనిషి. సో అతను కూడా ఎంత ప్రౌడ్, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కళ్యాణ్ అంటే బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో స్పెండ్ చేసిన ఆ లిటిల్ మూమెంట్స్ అయినా సరే, నాన్న అమ్మ చెప్పిన మాటలు ఏంటి నీకు ఈ సెలబ్రిటీ హోదా వచ్చాక? జాగ్రత్తగా ఉండు అని చెప్పి. అమ్మ నాన్న జాగ్రత్తగా ఉండు, నువ్వేం చేసినా అంటే ఛాన్స్ ఇమ్మన్నాం, ఇచ్చాం, నిలబెట్టుకున్నాం, దీన్ని ఇలానే నిలబెట్టుకో అన్నారు అంతే, ఇంకేం. అండ్ కంటెస్టెంట్స్కి వస్తే ఇప్పటికీ కూడా అగ్ని పరీక్ష వల్ల దానికి ఎవరు ఏం చేసినా మంచి గెస్ట్గా వెళ్తున్నావు, యాజ్ ఎ ఫ్రెండ్గా వెళ్తున్నావు, యాజ్ ఎ కో కంటెస్టెంట్గా వెళ్తున్నావు కదా. వాళ్ళు కూడా నీది సాంగ్ ఇప్పుడు రీసెంట్గా ఏదైతే చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారో, ప్రతి ఒక్కరు అగ్ని పరీక్షలో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా నీవు షేర్లు చేస్తూ ఎంత హ్యాపీగా, నాకు కూడా మా తమ్ముళ్ళు ఎంత మంచి టాలెంట్ ఉందా, ఎన్నాళ్ళు దాచాడనమాట అనుకుంటున్నాం. అదే అక్క, మన టాలెంట్ ఎక్కడ పడితే అక్కడ చూపించేస్తే అక్కడ చూపించడానికి ఏముంటుంది, అందుకని దాచుంచావు అనమాట. ఐఎమ్ ట్రైనింగ్ నౌ, అది నేను చెప్పుకుంటాను, నేను అంత పెద్ద తోపు దూరం అని చెప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడు మిగిలిన దగ్గర అన్నింటి దగ్గర మామూలు మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా అది చూపిస్తే మనం కొత్తగా స్క్రీన్ మీద ఏం కనిపించగలం, ఏం చూపించగలం అనేది నా పాయింట్. ఏదైనా అక్కడ ఎమోషనల్ వర్కౌట్ అయితేనే కదా, అది ఆల్రెడీ బయట చూపించేస్తే సేమ్ అక్కడ ఇక్కడ ఒకలానే ఉంటుంది కదా. ఫ్యాన్సే తీసుకెళ్ళిపోయారుగా గ్లిమ్స్ రిలీజ్ చేయగానే, సెలబ్రిటీల కన్నా జెట్ స్పీడ్లో ఉన్నారు ఫ్యాన్స్ అంతా. నియర్లీ 6 million వ్యూస్. అసలు చాలా బాగుంది. ఏ అమ్మాయి కూడా చాలా క్యూట్గా ఉంది. వియానా అని తమిళ్ బిగ్ బాస్ అమ్మాయి, తమిళ్ బైలింగ్వల్. ఇక్కడ బిగ్ బాస్, అక్కడ బిగ్ బాస్ని లాగారనమాట. మొత్తానికి 2 బిగ్ బాస్ సెలబ్రిటీస్ కలిపి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇస్తారు. బైలింగ్వల్ అసలు నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్ యాక్ట్ ఉంది. అసలు ఇద్దరు క్యూట్గా ఉన్నారు. అంటే లైక్ ఆ మూమెంట్స్ కానీ, అంటే థీమ్ ఏంటి, ఆ సాంగ్ థీమ్ ఏంటి తెలుసుకోవచ్చా, సీక్రెటా? ఎప్పుడు 2 లైన్లు చెప్పయ్యా. అంటే ఏం లేదు, లవ్ అంటే అబ్బాయి ఎక్స్ప్రెస్ చేస్తాడా, అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తుందా లవ్? అది చూసి తెలుసుకోవాలి, లీక్స్ చేయకూడదు. ఇప్పటికే నా మీద మా టీం కోపడతారు, అన్న నువ్వు లైవ్లో చెప్పేసి సగం అని చెప్పి. ఇప్పుడు ఉన్న సగం చెప్పకపోయినా చెప్పే సగమే చెప్పుకొని ఎలా ఉండబోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని ఎమోషన్స్ చూస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఏంటంటే మన పక్కింటి అబ్బాయి, అదే ఊర్లో ఎదురింటి అమ్మాయిని లవ్ చేస్తారు, అదే ఊర్లో ఉన్న ఒక అమ్మాయి, ఇద్దరు కలిసి లవ్ అనేది సింబల్ అయితే వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, తర్వాత వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తర్వాత కొన్ని జరగడానికి సిచ్యువేషన్ జరగడం వల్ల అబ్బాయి ఏమయ్యాడు, అమ్మాయి ఏమైంది అనేది స్టోరీ. ఓకే, స్టోరీ అయితే చాలా బాగుంది. అంటే అరే మన ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ఏదో ఒక మన వాళ్ళదో, అందరూ బ్రేకప్ దగ్గర ఆపేస్తారు. అంటే ఎక్కడైతే డివైడ్ అయిపోయారో అక్కడ ఎండ్ అయిపోతుంది. డివైడ్ అయిన తర్వాత ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయి ఏం చేసింది అనేది ఎవరు పట్టించుకోరు. బట్ ద కాన్సెప్ట్ ఇస్ దిస్.
స్టోరీ ఎవరిది? ఇద్దరు ఎక్కడది? స్టోరీ రైటర్ ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి డిఓపి, ఆల్రెడీ మన సైక్ సిద్ధార్థ్ మూవీకి డిఓపి అతను, నందు అన్న యాక్ట్ చేసిన సినిమా సైక్ సిద్ధార్థ్ దాని డిఓపి అతను, ఇంకొన్ని సినిమాలకి డిఓపి కింద చేస్తున్నాడు. సో తంది కాన్సెప్ట్. నువ్వేమైనా ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ ఇచ్చావా తమ్ము? ఇన్పుట్స్ అవుట్పుట్స్ అంటే నాకు కొన్ని ఏమైనా సజెషన్స్ అనిపిస్తే ఇస్తా. ఇచ్చావు కొన్ని అంటే లవ్ స్టోరీలో ఇచ్చావా లేకపోతే? స్టోరీలో అని కాదు, అంటే నేనేం కొత్తగా ఏం చెప్పలేదు, సేమ్ అతను అనుకున్న స్టోరీనే, బట్ ఏది ముందు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు సజెషన్స్. మనకి ఇంప్రవైజేషన్స్ తప్ప క్రియేటివిటీ అంత లేదు కదా మనకి. ఉన్నదాన్ని ఇంప్రవైజ్ చేయగడం అంటే చేస్తాను కానీ నేను విన్నది ఏంటంటే ఆల్రెడీ కళ్యాణ్ పడాలాకి మంచి మంచి స్టోరీస్ నరేట్ చేస్తున్నారు, చాలా వరకు స్టోరీస్ వచ్చాయి అని వినడం జరిగింది. సో ఎందుకని మరి రిజెక్ట్ చేస్తున్నావా, ఆలోచిస్తున్నావా, ఆగుతున్నావా? నీ మనసులో ఉన్నది ఏంటి? దేనికోసం వెయిట్ చేస్తున్నావు? రిజెక్షన్ అని కాదు, కొన్ని నాకు చాలా నచ్చినవి ఉన్నాయి, కొన్ని బాగా నచ్చినవి ఉన్నాయి. అంటే ఏదైనా బాగా నచ్చినవి ఒక 2-3 పక్కకు తీసి పెట్టుకొని వాటిని ఎలా వెళ్తే బాగుంటుంది, ఎందులో నుంచి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఏదో ఫ్రైడే రోజు వచ్చి మూవీ నెక్స్ట్ ఫ్రైడేకి వెళ్ళిపోయేది కాదు కదా అక్క కెరియర్. ఎన్ని కష్టపడాలి, ఎంత కష్టపడాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ ఎలా ఉండాలి. అంటే మాకేంటంటే చాలామంది, నీకు కూడా తెలుసు, అంటే నువ్వు కూడా అన్నీ ఫాలో అవుతావు కాబట్టి, చాలామంది సినిమా చేస్తామని చెప్పి స్టేజ్ల మీద ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నాకేంటంటే డబ్బులు పెడుతున్న వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా సినిమా పిక్చర్లు అయ్యి ఉండాలి. అక్కడే కదా సినిమాని బతికిస్తుంది. అంటే అది అతని కెరీర్ అయి ఉండాలి, అప్పుడే సినిమా బతుకుతుంది, అప్పుడే సినిమా ఏంటి ఎంత డెప్త్ ఉంటుంది అనేది తెలుస్తుంది. సో అలాంటి టీం ఆల్రెడీ అనుకుంటున్నాం. సో గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైం. అందరం 70mm స్క్రీన్ మా తమ్ముడు రాని విజువల్ చేసి ఇలా పేపర్లు చింపి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేంత సక్సెస్ రావాలని మేము అందరం వెయిట్ చేస్తున్నాం. సక్సెస్ అనేది బోనస్ అక్క, ఏంటంటే ఆ హిట్స్ అనేది బోనస్, బట్ వీళ్ళలో విషయం ఉందిరా అనేది అనిపించుకోవాలనేది నా తాపత్రయం. ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాల్సింది అది సాంగ్తో ప్రూవ్ అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నా. లేదు, సాంగ్లో ఒక మెచ్యూరిటీని చూసాం, మన ఇంటి దగ్గర పిల్లోడు కదా అనే ఒక ఇన్నోసెన్స్ని చూసాం. ఈ ఇద్దరి మధ్య ఏదో మంచి కెమిస్ట్రీ బాండింగ్ ఏదో నడుస్తుంది అనేలా చూసాం. అండ్ వైట్లో చాలా మంచిగా, ఒకలేమో ఏంజిల్లా, ఒకలేమో మంచి హ్యాండ్సమ్గా, అసలు చాలా బాగుంది. టేకింగ్ చాలా బాగుంది, డిఓపి చాలా బాగుంది, అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సో ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ తనే, ప్రకాష్ రెడ్డి, వాళ్ళ మదర్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు దీని అవుట్పుట్ ఎందుకు ఇలా వచ్చిందంటే, ప్రకాష్కి అది కెరియరే, నాకు అది కెరియరే, వియానాకి అది కెరియరే. ఏదో జస్ట్ ఇది వెళ్ళాలి కదా యూట్యూబ్లో డబ్బుల కోసం కాదు మేము చేసింది. మా కెరియర్ మేము అందరూ కొత్త టీమే, అందరూ కొత్త వాళ్ళే. శివ అని ఇంకో అబ్బాయి ఉంటాడు, శ్రీనివాస్ అని ఇంకో అబ్బాయి ఉంటారు, వీళ్ళందరూ కొత్త వాళ్ళే. కెరియర్లో సాధిద్దాం సినిమాలో అని అన్న వాళ్ళే. ఇలాంటి వీళ్ళ కసి ఎలా ఉంటుంది అనేది అవుట్పుట్లో తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే అప్పుడే ఎంత టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా దీన్ని బతికించాలి అని చెప్పి వాళ్ళు బాగా కష్టపడి తెరకెక్కించారనమాట. నేమ్ కూడా చాలా డిఫరెంట్గా. అది ఎవరు చూస్ చేశారు? ఏది? మీ సాంగ్ టైటిలా? ప్రకాష్. అంటే వాటెవర్ మేము గ్లిమ్స్ వదిలిన తర్వాత డిసైడ్ చేసామన్నమాట. గ్లిమ్స్ వరకు మాకు ఏంటంటే మేము డౌట్గానే ఉంది, ఏది వెళ్తుంది, ఏది పెడితే బాగుంటుంది, అంటే దానికి మేము ఏం పెట్టాలా అని అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు కొన్ని డిసైడ్ చేసేయచ్చు, ఇది పెడితే ఇదే కదా మన జస్టిఫికేషన్ అని చెప్పేసి. నేను జస్టిఫికేషన్ ఆడియన్స్ వదిలేస్తాను. ఫ్యాన్స్ ఏమన్నారు సాంగ్ మీద? వాళ్ళు నాకు ఆ రెస్పాన్స్కే నాకు ఇంకా ఫిక్స్. ఓకే కొడతామరా బాబు ఫిక్స్. అరే ముందు ఇందులో నేను ఏంటి అనేది ప్రూవ్ చేయండి రా పిల్లలు, ఆ తర్వాత పెద్దదానికి వెళ్దాం అంటున్నారా? వెళ్తారు పక్కా, సూపర్ హిట్ అవుతుంది. నిజమే, అంటే ఒక మంచి పాయింట్ చెప్పావు. అంటే ప్రొడ్యూసర్ అని చెప్పుకోవడానికి తీసామా, సగంలో ఆపేసాం అన్నదానికన్నా సినిమా ఎరా జీవితం, ఇదే ప్రపంచం, ఇది లైఫ్, ఇది కెరియర్ అనుకున్న వాడు ప్రొడ్యూసర్ అయితేనే ఆ సినిమా థియేటర్ వరకు కసి ఉంటుంది. అంటే ప్రతిరోజు సెట్గా వస్తారు, ప్రతిరోజు ఏం జరుగుతుందని చూస్తారు, అతనికి ఏమైనా నచ్చకపోతే చెప్తారు, ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళు ఉంటేనే సినిమా అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అన్నీ అలా ఉంటాయి కాబట్టి ఈరోజు అంత పెద్ద సక్సెస్ చూస్తుంది. సూపర్. సో మన పెద్ద బుచ్చిబాబు గారు ఏమంటున్నారు? గారితో మాట్లాడి చాలా రోజులైంది, మాట్లాడాలి. నేను కూడా వెయిటింగ్, అంటే ఎడిటింగ్ వర్క్ చాలా ఉందంట. సో ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయి చాలా హడావిడిగా ఉన్నారు, మొదలు పెడుతున్నారు. ఇంకా ఈ లైఫ్ అంటే ఈ ప్రపంచాన్ని చూసిన తర్వాత నువ్వు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఏం నేర్చుకున్నావు? బిగ్ బాస్ అనుకోవచ్చు, ప్రజలు ఏంటి, అంటే లైక్ ఇంత అభిమానం, అంటే కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటాం కదా మన లైఫ్లో, ఇది రైట్, ఇది రాంగ్,
ఇది 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 కదా అసలైన మూవింగ్ ఏంటి అనేది. అంటే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, కొన్ని తెలుస్తూ ఉంటాయి. అలాగా నువ్వు ఎంటైర్ త్రూ అవుట్ ఈ బిగ్ బాస్ జర్నీ కానీ అప్పుడు నువ్వు జర్నీ చేసింది వేరు. మహా అయితే ఒక 10 మంది, మన ఫ్యామిలీ లేదా మన వర్క్ స్పేస్, ఇంతమంది జనాలు, ఇంతమంది మైండ్ సెట్స్, ఇంతమందితో మాట్లాడడం, ఈ ఒక జర్నీలో ఎవరు మన కోసం ఉన్నారు, ఎవరు దేనికోసం వాడుతున్నారు, ఇలాంటివన్నీ చాలా చూసే ఉంటుంటాం. సో ఏం నేర్చుకున్నావు త్రూ అవుట్ బిగ్ బాస్ జర్నీలో? బిగ్ బాస్ జర్నీలో నేను నేర్చుకుంది ఒకటే, నాకు నేను అర్థమయ్యాను. తర్వాత ఇంతకుముందు ఎవరికి తెలియంది ఏంటంటే నేను ఓవర్ థింకర్. నా బస్సు మిస్ అయిపోతే, ఇప్పుడు బస్సు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఆటో రాకపోతే ఎలా, కాలేజ్కి ఎలా వెళ్ళాలి, కాలేజ్లో లేట్గా అని చెప్తే వాళ్ళకి ఏం రీజన్ చెప్పాలి, ఎంత ఆలోచించేస్తా. క్లాస్ రూమ్కి వెళ్ళేంతవరకు ఏం చేయాలి అంత ఆలోచించేస్తా. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఓకే లెట్స్ సెటిల్ దిస్ అనే డైలాగ్ చెప్పుకొని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి వెళ్ళిపోతున్నా. అదైతే అంటే బిగ్ బాస్కి వెళ్తే అదే బెనిఫిట్ అని, అంటే ముందు నుంచి నాకున్న ఉన్న వర్డ్ అదే. బిగ్ బాస్కి వెళ్తే మనకు మనం ఏంటో తెలిసిపోతాం. ఒక లైఫ్కి అదొక ట్రైలర్ బిగ్ బాస్ అనేది, మన లైఫ్కి ఒక ట్రైలర్ అది. అంటే సినిమా మొత్తం చూడాల్సిన దానికన్నా ముందు ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో ఆ ట్రైలర్ బిగ్ బాస్ మొత్తం అన్నీ ఉంటాయి. నాది మరీను అన్నీ ఉన్నాయి నా దాంట్లో. రోలర్ కోస్టర్ రైడ్. నువ్వు నేర్చుకున్నది ఏంటి పర్సనల్గా? నేను ఇలా ఉండకూడదు, మనుషులు ఇలా ఉన్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్, అంటే ఇవన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కదా. అలా నువ్వు నేర్చుకున్నవి ఏంటి? మనుషులతో మాట్లాడడం అక్క. ఇంతకుముందు తెలుసు కదా మనం ఎవరితో మాట్లాడాం. ఫస్ట్ 2 వీక్స్ కూడా అంతే కదా. నేను ఇంట్లో ఇప్పుడు నా వర్క్ స్పేస్లో కూడా ఇద్దరే, ఇంటి దగ్గర ఇద్దరే, ప్రతి దగ్గర 2-3 తప్ప ఎక్కువ మందిని మనం హ్యాండిల్ చేయలేం. బేసిక్గా మన వల్ల కాదు, చేత కాదు అనమాట. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఓకే సడన్గా ఒక 50 మంది వచ్చినా కెన్ హ్యాండిల్, మాట్లాడవచ్చు ఏంటి వాట్ ఈస్ వాట్. ఎంత తప్పు తెలుసా, అమ్మాయిలు వచ్చి షేక్ హ్యాండ్స్ ఇస్తే ఏదో ఇలా ఏంటి ఇలా, వాళ్ళు వచ్చి ఫోటో దిగితే ఇలా 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 ఏంటది, ఏదో పడిపోతుంటే ఏం చేయమంట. పాప వాళ్ళు ఎగ్జైట్మెంట్తో ఉంటారు కదా, కళ్యాణ్ అని చెప్పి అందరికి ఫొటోస్ కావాలి కదా, ఎలా ఒకరు వచ్చేస్తారు, నేను ఎవరికి ఇవ్వాలమ్మా అనే థాట్లో నేను. పాపం వాళ్ళు వచ్చి కళ్యాణ్ని అంత చక్కగా అంత అభిమానంగా, అరే మా ఇంటి అబ్బాయి కదా, మా పక్కింటి అబ్బాయి కదా, మా కాలేజీలో క్రష్, అసలు అమ్మాయిలందరికీ చాలా క్రష్ ఉన్నావు అంటే నాకు కూడా ఇందాకే జస్ట్ లేటెస్ట్గా తెలిసింది. నిజం చెప్పాలి తమ్ము, అమ్మాయిలందరూ ఏం పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద ఇది కానీ లవ్ సింబల్ పెడుతుంటారు, కిస్ ఎమోజీస్ పెడుతుంటారు. నేను చూడనవన్నీ ఇది మేము ఒప్పుకోం. నేను చూడనక్క నిజంగా. హట్ అవుతారబ్బా, చూడరంటే హట్ అవుతారు. తెలుసు కదా అకౌంట్ నీకే దొరకలేదు అగ్ని పరీక్ష అప్పటికప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ అది. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఒకే అకౌంటే ఉంటుంది, మనం ఏంటో 2-3 అకౌంట్లు క్రియేట్ చేసుకో, పాస్వర్డ్లు మర్చిపోయి. అలాంటిది ఈరోజు కళ్యాణ్ పడాలకి ఒక బ్లూ టిక్ ఏంటి 64 ఫాలోవర్స్ నుంచి ఇప్పుడు ఎంత 8 lakh 9 lakh 6 lakhs 64 నుంచి 6 lakh సమ్ చేంజ్ ఫాలోవర్స్. ఈ 1 year కూడా అవ్వలేదు. ఏంటో అప్పుడేమో ఇంతలా కనిపిస్తుంది, హ్యాండిల్ చేయలేం అనమాట. ఇప్పుడేమో ఏదో పెద్ద అబ్బాయిలాగా కనిపిస్తున్నా. మనకి ఎందుకు వచ్చిన తలనొప్పులు రా బాబు అని చెప్పి. మరి ఫ్యాన్స్ కోసం మరి కొన్ని క్వశ్చన్స్ అడగాలి కదా, అడగకపోతే ఒప్పుకోరు కదా వాళ్ళ కోసం ఏదైనా. సో తనుజ గారు, నీది బాండింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్, ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకునే విధానం బిగ్ బాస్ హౌస్లో కూడా. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏదైతే అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీ ఇద్దరి డ్రెస్సెస్ కాంబినేషన్ కానివ్వచ్చు, అండ్ మీ ఇద్దరిది ఇప్పుడు కుకరీ షోలో కానివ్వచ్చు, అండ్ ఈ ఫన్ జనరేట్ అయిన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా, లైవ్లో వస్తే తనుజ గారి కోసం అడుగుతారు, తను లైవ్లో ఉంటే నీ గురించి అడుగుతారు. అసలు మీ ఇద్దరిది బాండింగ్ ఎలా ఉంది, తను ఏమంటూ ఉంటారు, అసలు ఫ్యాన్స్ గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మీరు? తెలిసింది కదా ముందు బిగ్ బాస్లో ఎలా ఉన్నామో బయట కూడా అలా ఉన్నాం, సేమ్ మాట్లాడుతుంటారు. ఫ్రెండ్షిప్ అదే కంటిన్యూ. ఇద్దరిది షో కూడా, ఇద్దరు షోలో ఉన్నారు కదా, కుకింగ్ షో ఇద్దరిది ఉన్నాం కాబట్టి సేమ్ ఎలా ఉంటామో లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉన్నాం, మారలేదు. టామ్ అండ్ జెర్రీ అని కాదు, బెస్ట్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అని నా ఒపీనియన్. ఏంటంటే టామ్ అండ్ జెర్రీ అంటే అది వేరే వెళ్ళిపోతుంది. ఎంత ఫేమస్ తెలుసా, రీతుకి నాకు అంటే ఒప్పుకుంటాను, ఎందుకంటే కొట్టుకుంటూనే ఉంటాం కాబట్టి. బట్ తనూజతో అలా ఏం కాదు, అంటే వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. బయట ఎలా ఉన్నాం అనేది మాకు తెలుసు, ప్రతిదీ కెమెరా కనిపించదు కదా. సో బయట మేము ఎప్పుడూ బాగానే ఉంటాం, రోజు మాట్లాడుతూ ఉంటాం. అంటే నాకేమైనా డౌట్స్ వస్తే
తను అడగడం, నేను ఏమైనా ఇలాంటి సజెషన్స్ అడగడం, తను చెప్పడం, తనకి ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా కావాలంటే నేను ఫోన్ చేసి చెప్పడం, ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటాం, ఒకరికొకరు మాట్లాడుకుంటుంటాం. ఎప్పటికీ అలానే ఉంటాం మేము లైఫ్ లాంగ్. మాది ఎప్పటికీ మారదు అనమాట. అండ్ మీరిద్దరు ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరికీ ఒక హ్యాపీనెస్ మూమెంట్ ఏమి ఇచ్చేసారంటే అవార్డ్స్ ఫంక్షన్లో ఇద్దరు కాంబినేషన్లో టైటిల్ విన్నర్ 1, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్లో ఉన్న మీ ఇద్దరు కంటెస్టెంట్స్. కానీ స్టేజ్ మీద 1, 2 అలానే ఉన్నారు, ఫ్రెండ్స్గా అలానే వచ్చారు. ఐ థింక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ బిగ్ బాస్ హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసేసారు ఇద్దరు, ఫస్ట్ సెకండ్. అంటే మాకు తెలియదు కదా లోపల ఏంటి. స్టేజ్ మీదకి మీరు ఇద్దరు వచ్చేటప్పుడు నాకు సార్ ఎవరి హ్యాండ్ రేస్ చేస్తావు అనుకున్నా కళ్యాణ్. అది ఇప్పటికీ డౌట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకున్న థాట్ ఏంటంటే నా చెయ్యి లేపుతారా లేపరా అనేది నాకుంది నా మైండ్లో, హార్ట్లో. వణికిపోతుంది, బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. మరి టీవీలో కనిపించిందో లేదో తెలియదు కానీ బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఇలా ఊగుతున్నా. నాకు విన్నరు ఇవేం పట్టించుకోలే. రన్నర్ అని చెప్పారు, విన్నర్ అని చెప్పారని కూడా నేను పట్టించుకోలే. కళ్యాణ్ పడాలన్నా నేను కింద పడిపోయాను అంతే. నాకు సెకండ్ డౌట్ వచ్చింది, కింద పడిన తర్వాత రన్నర్ రకం అనుకున్నాను, లేదు విన్నరే కదా అనిపించింది. అంటే అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను నేను. బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. ఏం జరుగుతుంది అంటే సింపుల్ థింగ్ కాదు కదా అక్క. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నాది వేరు కదా. ఎక్కడి నుంచి అక్కడికి వచ్చి లాస్ట్ వరకు వచ్చి 99 దగ్గర అవుట్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా లైఫ్లో. అనుకున్నా సాధించావు కదా, అంతా ఎవ్రీథింగ్ హ్యాపీ. ఓకే, సో మీ ఇద్దరు కోసం ఫ్యాన్స్ అడుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? డెఫినెట్లీ. అంటే ప్రతి దగ్గరికి వెళ్ళిన అడిగే క్వశ్చన్ అంతే. వాళ్ళందరూ కూడా అదే చెప్తా, మేము బాగానే ఉంటామండి, మాకేమైంది అని చెప్పి. సో తనుజ గారు బయటకు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన ఎలాంటి సపోర్ట్ ఎలా ఉంది? లైక్ గ్లిమ్స్ది అడిగేటప్పుడు గ్లిమ్స్ గురించి ఫస్ట్ రిలీజ్ అవ్వగానే వెంటనే ఫోన్ చేసి సూపర్ ఉంది, చాలా బాగుంది, మంచి నైస్ ట్యూన్ అది అని చెప్పి. అండ్ తర్వాత ఆర్ఫన్ మాట ఇచ్చావు, మాట ప్రకారంగా నిలబడ్డావు. అండ్ ఎంతోమంది పిల్లలకి ఒక మంచి అంటే ఈరోజు పిల్లలు ఇంకా 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 డబల్ హ్యాపీగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్ పడాల కదా. సో ఆ స్టాండ్ తీసుకున్నావు. ఇప్పటి వరకు ఎవరు అలా చేసిన వాళ్ళకి అనిపించలేదు కానీ ఇన్ని సీజన్స్లో యు ఆర్ ద వన్. సో అది ఎలా అనిపిస్తుంది ఆ మూమెంట్? అంటే నేను ఇంత జరిగిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాదేంటంటే అప్పట్లో నేను ఎప్పుడు వెళ్ళినా అడిగేవారు, ఇలా ఇబ్బంది అవుతుందండి, ఒక 2-3 అడాప్ట్ చేసుకుంటే మాకు బడ్డెన్ తగ్గుతుందండి అని అడిగేవారు. నా దగ్గర అప్పుడు మన శాలరీలే మనకు సరిపో, నేనేం చేయగలను రా బాబు అని సైలెంట్గా ఓకే అండి అని చెప్పేసి నేను వచ్చేసామండి. ఇప్పుడు నాకు ఎంతో కొంత అవకాశం వచ్చింది కదా, సో ట్రై చేసా. ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదు కదా అని చెప్పి అనుకొని వెళ్ళా. ఫస్ట్ ఎవరిని ఎక్కించుకున్నావు? ఇంకా కార్ రాలే, ఆన్ ప్రాసెస్లో ఉంది. సో మమ్మీ హ్యాపీ కదా. మా టీవీ షోకి తీసుకొచ్చావు మొన్న మదర్స్ డే. అసలు నిజంగా రోహిణి గారు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా కదా. అందరికి ఇంట్రడ్యూస్, మా అత్తగారు, మా ఆంటీ. అమ్మో గ్యాప్ ఇవ్వట్లే, ఒక్క మాట్లాడిని ఒక్క భయపడుతుంది మా అమ్మ. కానీ అసలు అక్కడ సిచ్యువేషన్ గ్యాప్ లేదు, అక్కడ క్రియేట్ చేసుకుని మరి వచ్చి పాపం మాట్లాడే కదా. బట్ రోహిణి ఒక మంచి కామెడీ టైం, వెరీ టాలెంట్, చాలా మంచి టాలెంటెడ్. అసలు ఆ టైం మొత్తం అందరూ నవ్వారబ్బా. నేనే నవ్వుకోలేకపోతున్నాను. కొంచెంసేపు మీరు ఉండండి, కొంచెం పక్క మళ్ళీ రాకండి, కొంచెం టైం ఇవ్వండి. నవ్వి పొట్టనే పోస్తుంది, అంత చేస్తుంది. వంటలు ఎక్కడో నేర్చుకుంటున్నావు అని విన్నాను. కూకట్పల్లి ఎక్కడో వంటలు నేర్చుకుని అక్కడ వెళ్ళి షోలో వంటలు చేస్తున్నావు అని విన్నాను, నిజమేనా? కూకట్పల్లిలో అంటే ఇగో అక్క నేర్పేది. బామీజ్ వాక్ కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్క కొంచెం నేర్పేది. ఇంకొకరు నా ఫ్రెండ్ సిద్ధు అని చెప్పేసి షెఫ్ అనమాట, తను కూడా నేర్పించాడు. సో మొత్తానికి ఇక్కడ ప్రయోగాలు చేసినవన్నీ కూడా అక్కడ కుక్కర్ షోలో చేస్తున్నావు. అందరూ బాగానే ఉన్నారా? ఎవరు వాష్రూమ్స్కి అయితే ఏం వెళ్ళట్లేదు కదా? మనకు అంత సీన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చేయను కదా మనం. సో అయితే ఇక్కడ చిన్న గేమ్స్ ఉన్నాయి. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఒకటి, ట్రూత్ ఆర్ డేర్ ఒకటి, ఇఫ్ యూ టూ హ్యాడ్ ఒకటి. సో ఈ కార్డ్స్లో ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఫస్ట్ ఏమిద్దాం? ట్రూత్ ఆర్ డేర్ ఇద్దాం. అంటే ఏంటి స్ట్రైట్ చెప్పాడు లైన్ అన్నిటికీ ఇవ్వాలి. నువ్వు ట్రూత్ ఆర్ డేర్. ఓకే, ఇందులో ఒక కార్డ్ లో ట్రూత్ ఉంటుంది, డేర్ ఉంటుంది. ఇందులో నువ్వు ఏది చూస్ చేసుకుంటూ చాయిస్ ఇస్ యువర్. ట్రూత్ అది, డేర్ డూ 5 కామసూత్ర పోజెస్ ఎలోనబ్బా. అది అలాగే నీకు తెలియదు, చిన్నోడివి.
ట్రూత్. వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ యు విల్ డూ ఫర్ మనీ? డాడీ జోబీ నుంచి డబ్బులు తీసాడు. అంకుల్ చూసారా? చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు అది. అది ఓకే, డన్. కార్డ్ అయిపోయింది. సెకండ్ కార్డ్. వాట్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ యువర్ పేరెంట్స్ డోంట్ నో? మెసేజ్ ఎనీ ర్యాండమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ స్కూల్ అండ్ టెల్ దెమ్ టు యూ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ దెమ్. ఎవరు నామరు నేను చెప్పి ఇది పోనీ అట్లీస్ట్ నేను డేర్ ట్రై చేద్దామన్నా ఎవరు నామరు వెళ్ళు చాలా చూసాను. ట్రూత్. త్రూదే చెప్దాం. వాట్ ఈస్ సంథింగ్ అబౌట్ దట్ యూ పేరెంట్స్ డోంట్ నో అంటే నేనేంటి అనేది నా పేరెంట్స్ ఇప్పటికీ తెలియదు నేనేంటి అనేది. ఏంటి రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు వాళ్ళు. నేనేంటి అనేది వాళ్ళకి తెలియదు అసలు, ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టేసావు. రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు వాళ్ళకి. తమ్ముడు రాముడా కృష్ణుడా? అంత చూసారు అక్క, 100 రోజులు చూసారు, ఇంకా నన్ను అడుగుతారు నేనేంటి అని చెప్పి. మీకు తెలిసిపోయి ఉంటది కదా ఈ పాట. అది మాకు తెలుసు. అదే నేను బిగ్ బాస్ అన్నీ ఇక్కడ ఉపయోగిస్తారు. నేను కన్ఫ్యూజన్ లో ఉంటాను రా. నాకేంటి తెలుసులే, నువ్వేంటి చెప్పు. నువ్వు నన్ను క్వశ్చన్ మార్కుల మధ్యలో పెట్టక. క్వశ్చన్ మార్కులు కాదు, క్వశ్చన్ మార్క్ కాదు. 100 రోజులు ఎవరైనా నటించగలరా కంటిన్యూ? పవన్ కళ్యాణ్ రాముడా కృష్ణుడా? కళ్యాణ్ పడాలా మనిషిని. కళ్యాణ్ పడాలా మనిషిని. మనిషే అంటే నేచర్ లైక్ రాముడా కృష్ణుడా? లవ్ లైక్ కృష్ణ, బీ లైక్ రామ. ఇద్దరిని సాటిస్ఫై చేశాడమ్మా. సూపర్. అంటే కృష్ణ ఇన్ ద సెన్స్ నేనేం ఫీల్ అవుతానంటే లాయల్టీ ఆఫ్ లవ్. ఇఫ్ యూ లవ్ సమ్వన్ బీ లాయల్ ఫర్ దమ్. రామ్ దగ్గర నుంచి ఏంటంటే క్యారెక్టరైజేషన్. బి యాజ్ రామ ఫర్ మదర్, ఫర్ వైఫ్, ఫర్ పీపుల్, ఫర్ కంట్రీ. ఇచ్చేసాం మార్క్స్. మామూలుగా ఇవ్వలేదు. వాట్ వాస్ ద లాస్ట్ థింగ్ యూ సెర్చ్డ్ ఆన్ ద ఇంటర్నెట్? కాల్ ఏ రెస్టారెంట్ అండ్ ట్రై టు ఆర్డర్ ఆల్కహాల్ ఇన్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. నాకు అంత ఫారెన్ లాంగ్వేజ్ వస్తే ఎక్కడ ఎందుకు ఉంటాను నేను. ఇఫ్ యూ డోంట్ స్పీక్ అనదర్ లాంగ్వేజ్ యూజ్ ఏ ఫారెన్ యాక్సెంట్. ఇది మనకు అంత సీన్ లేదు కానీ త్రూత చెప్తా. సుమన్ టీవీ ఆఫీస్. మాది మాకే వేసాడమ్మా. లేదు నిజంగా నువ్వు రమ్మన్నావు, సుమన్ టీవీ అన్నావు, సరే అని చెప్పి గూగుల్లో లాస్ట్ సెర్చ్ సుమన్ టీవీ ఆఫీస్ అని సెర్చ్ చేసాం. నెక్స్ట్, హూ ఇన్ ద రూమ్ వుడ్ యూ టెల్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫస్ట్? అంటే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. మనకి గుడ్ న్యూస్ అంటే ఓకే, బ్యాడ్ న్యూస్ ఎందుకు వద్దు. సెండ్ ఏ వాయిస్ నోట్ టు సమ్వన్ ఫేమస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సోలెన్కి పెడదాం. అనియా లవ్ యూ, అనియా మిస్ యూ అనియా. తిరిగి ఫోన్ చేసేస్తాడు. అన్న నాకు ఇందాక నీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. పిలిచావు రెస్టారెంట్కి, బాగానే ఉంది, పెట్టావు, సూప్ పెట్టావు, చికెన్ పెట్టావు, నల్లిగోష్ బిర్యానీ ఎందుకు పెట్టలేదు చెప్పు నాకు. వచ్చిన మనిషిని అలాగే చూసుకుంటావా? నల్లిగోష్ బిర్యానీ పెట్టాలి కదా. వై? చాలా డిసప్పాయింట్ అయ్యానన్న. ఇంకోసారి నేను కళింగపట్నంకి రాను ప్లీజ్, ఏమనుకోవద్దు ఇంకా. రామ రామ సోహెల్ ఏమంటాడో చూడాలి. పడుకొని ఉంటాడు. ఒక రీల్, ఒక ఆడియో పెట్టమంటే ఇంత పెడతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అక్కడి నుంచి వస్తున్నా మనసులో ఉన్నదంతా బయట పెట్టాడు సోహెల్, గుర్తుపెట్టుకో. లేదు సరదా కోసం అన్న, నిజంగా పెట్టేస్తాడు. వస్తే ఇంకా నాకు డైనింగ్ టేబుల్ మొత్తం నింపేస్తాడు. ప్రభు నీకో నమస్కారం, నేను బయటకు వెళ్ళాలి, నన్ను వదిలే అని చెప్పి సూప్ స్టార్టర్ తినేసి వచ్చేసా. ఫీల్ అయ్యాడు. మంచిగా చేత్తో మటన్ బిర్యానీ కూడా కుక్ చేసినట్టున్నాడుగా కదా. పాపం నైట్ నిద్ర లేదంట, బయటికి వెళ్ళి వచ్చానండి. అయిపోయింది ఇది కూడా. ట్రూత్ డేర్. ఇన్ని కార్డ్స్ లో 4th కార్డ్ లో డేర్ చేసావు. కాల్ అండ్ టెల్ యువర్ పేరెంట్స్ దట్ యు వాంట్ టు గెట్ మ్యారీడ్. మా అమ్మ బూతులు తిడుతుంది ఇప్పుడు మాట చెప్తే. వద్దు. అప్రిషియేటెడ్ ఫర్ రియల్లీ గుడ్డా? క్యారమ్ బోర్డు. క్యారమ్ బోర్డు చిన్నప్పుడు హాస్టల్లో బాగా అలవాటు అనమాట. ఎవడు నన్ను అండ్ క్రికెట్ కూడా. క్రికెట్ నేను ఆడతా, తోపని చెప్పను కానీ ఆడతా, కానీ నన్ను లాస్ట్లో పెడతారన్నమాట. ఇప్పుడు లాస్ట్లో పెట్టినా చాలాసార్లు గెలిపించాం మా వాళ్ళని. చూసా ఇప్పుడు అనుకుంటారు, అరే మా మామని చూడప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా అని రియలైజేషన్. ఈ రెండింటి నుంచి మనకి ఎప్పుడు అప్రిషియేషన్ రాలేదు. క్రికెట్ నుంచి ఒకసారి వచ్చింది, అంటే క్యారమ్స్ నుంచి రాలేదు. క్యారమ్స్ నుంచి ఒకసారి కూడా రాలేదు. ఇక పైనుంచి వస్తుంది. నేను ఆడట్లే కదా ఇప్పుడు, టచ్ పోయింది. వై డిడ్ యూ లాస్ట్ రిలేషన్షిప్ రియల్లీ అండ్ షో ద కంటెంట్ ఆఫ్ యువర్ వాలెట్ పర్స్. వాలెట్ లేదుగా. అయితే మరి లేదప్పుడు ఇంకా అది ఇంక ఒకటే దిక్కు. నేను డేర్ చేద్దాం అనుకున్నాను కానీ వాలెట్ లేదు. అది మా తప్పు కాదు. ఇప్పుడు నెక్స్ట్ ట్రూత్కే వెళ్ళాలి. ట్రూత్ ఏమొచ్చింది? వాట్ డిడ్ యువర్ లాస్ట్ రిలేషన్షిప్ రియల్లీ ఎండ్? అంటే రిలేషన్షిప్ ఏంటి, అది నిజంగా ఎండ్ అయిపోయిందా? ఎండ్ అయిపోయింది. అది బిగ్ బాస్కి వెళ్ళక ముందే చెప్పావు. అంతే మరి, ఇంకా నువ్వు కొత్తగా క్వశ్చన్ అడగాలి. ఏదో ఎరగొట్టావు కదా.
ఏంటి ఎరగొట్టేసావు? చాలా ఎర్రగొట్టాను. చాలా ఎరగొట్టిన వాటిలో మరి ఏం టెలికాస్ట్ అయినట్టు మాకేం అనిపించలేదు. రోజు రూమ్ లో పక్కన ఉన్న బొమ్మ దగ్గర ఎరగొట్టేసావు. చూసారండి, ఆ పక్కన ఒక లైట్ ఉంటుంది, అదొకటి. అంటే బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేసావు. సోఫా వెనకాల టేబుల్ ఉంటుంది, దాన్ని నేను ఏమైనా కలిపి తోసేసా వెనక ఒకసారి. చాలా ఎరగొట్టా మరి అది తెలియదు. చాలా ప్రాపర్టీస్ చేసావు. ఓకే. ఇంకొకటి మా ఇంటి గేట్, మీ ఇంటి గేట్ ఎరగొట్టేసావు. 100% కోపం అన్నాను కదా, అదే. ఎప్పుడు వెళ్ళేటప్పుడు? అది ఎప్పుడు ఇంటర్లో. ఓకే. అది చిన్నప్పుడు. నెవర్ హ్యావ్ ఎవర్ బ్రోకెన్ స్కూల్ ప్రాపర్టీ. అబ్బో ఓల్డ్. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ విషయం చెప్తే మా రావు సార్ ఫోన్ చేసి మరీ తిడతారు నన్ను. చెప్పు, ఏం చేసావు? ఫ్యాన్లు, లైట్లు, బాత్రూంలో ట్యాప్లు అన్నీ ఇన్ని కాదు. మా వార్డెన్ మీద కోపం వచ్చిందంటే వెళ్ళి ట్యాప్ ఎరగొట్టేస్తాను నేను వెళ్ళి. సార్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు, నెంబర్ కావాలంటే జస్ట్ ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి, పంపిస్తా వెంటనే. ఇప్పుడు ట్యాపులు, లైట్లు, ఫ్యాన్లు ఏమి ఉంటే వేయించండి. అంత ఎంత కాదు, బెంచ్లు, ఇంకా దొరికిన వస్తువు దొరికినట్టు. ఎవరి మీద కోపం వచ్చినా వెళ్ళి ఆటల మీద చూపించడం. పాపం కదా అలా అన్నప్పుడు కదా హాస్టల్లో. పోనీలే, కాంప్రమైజ్. 10 సార్లు ఒకేసారి గుద్దితే కింద పడిపోవాల్సిందే. రామ రామ. స్కూల్ ప్రాపర్టీ అయితే అవన్నీ బడ్జెట్ వేస్తే ఒక షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ అది. చూసారండి మీ యాక్టరు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ స్లాప్డ్ ఇన్ పబ్లిక్. చాలా సార్లు కొట్టేసాను. ఒక్కొక్క నన్ను కొట్టేసాను, నేను కొట్టేసాను. చిన్నప్పుడు కదా అక్క, హాస్టల్లో ఏముంది, బెడ్ బ్లాంకెట్కి కూడా గొడవే, కొట్టేసుకోవడమే. గ్రౌండ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళు కొట్టేసుకోవడం. సో చేసా చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్ అప్పుడు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ యూజ్డ్ ఎ పెట్ టు ఇంప్రెస్ సమ్వన్. నో. వెరీ గుడ్. నాకు జంతువులని భయం. అంతా ఇంత భయం కాదు మరి. ఆ ఫోబియాని ఏమంటారో తెలియదు కానీ ఎక్కడి నుంచి తెచ్చావక్క ఇన్ని? ఇంకా ఉన్నాయి, తవ్వకాల్లో తీయమంటావా? యువర్ పేరెంట్స్ అరేంజ్ ఏ మీటింగ్ విత్ సమ్మన్ ఫర్ మ్యారేజ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యూ అండ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బీ యువర్ ఎక్స్. ఓకే, విల్ మీట్ అగైన్ అని చెప్పి వెళ్ళిపోతా. ఊహు, అక్కడ కూర్చోబెట్టిన నీ ఎక్సే అయితే. నాకు చెప్పకుండా ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేసి సోఫా ముందు కూర్చోబెట్టిన అది నా ఎక్స్ అయితే, ఓకే విల్ మీట్ అగైన్, ఐ హావ్ వర్క్ అని చెప్పి వెళ్ళిపోతా. అంత కోపం ఉంది? అలాని కాదు, ఎందుకు మాట్లాడే ప్రయోజనం ఉంది, వేస్ట్. ఇంక అంతే అంట. యు సడన్లీ రియలైజ్ యు ఫర్గొట్ టు బై ఎ రింగ్ ఆన్ ద డే ఆఫ్ యువర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ చేస్తాం అంతేగాని ఇంకేదో రింగ్ తీసుకొని అయితే పెట్టవు. మనం వెరీ పర్టికులర్ అన్నమాట ప్రతి దాంట్లో. సార్ రింగ్ లేదని ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ అవుతుంది, తెప్పించేసుకోవాలి ఒక 1 hour లో. అవును, అప్పుడు మనకు నచ్చింది రాదు కదా. తము ఎంగేజ్మెంట్ కి రింగ్ నీకు నచ్చింది ఉండాలంటావు. అంటే బేసిక్గా నా ఎంగేజ్మెంట్ అనేది నాకు ప్లానే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ప్లాన్ ఇప్పుడు అసలు నా మైండ్లోనే లేదు. నువ్వు ఎంగేజ్మెంట్ గురించి అడిగావు అంటే ఏదో ఒకటి మ్యారేజ్ ప్లాన్ లేనప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు, నాకు పోస్ట్ పోన్ చేసేస్తే ఆ గ్యాప్లో ఏదో చెప్పి క్యాన్సిల్ చేసేయచ్చని నా. అనవసరంగా అడిగాను చూసావు, నాది బుద్ధి తక్కువ. యూ కుడ్ రీప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్. హెయిర్ అక్క, హెయిర్ అంత బాగుంది కదా. బాగుంది, కానీ ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఏం జరిగిందో నా హెయిర్కి అర్థం కావట్లేదు. కానీ ఇంతకు ముందు నువ్వు చూసావు ఎంత చక్కగా ఉండేది, నీట్గా. ఇప్పుడు ఎంత వింతగా ఉండి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు రావట్లే పైకి నా హెయిర్ నా మాట వినట్లే. హెయిర్ ఫాల్ అనేది అవుతుంది వస్తుంది, హెయిర్ ఫాల్ అంతేం కాదు, కానీ ఏమైందో టెక్స్చర్ మారిపోయింది. అప్పుడు డిప్ప కటింగ్ ఉండేది కదా, ఇప్పుడు హెయిర్ పెరుగుతుంది కదా, నీకు తేడా తెలియట్లేదు. అంటే హెయిర్ స్టైల్ అలవాటు అయిపోయి ఈ హెయిర్ కొత్తగా అనిపిస్తుంది. అంటే నాకు ఏంటంటే పర్ఫెక్ట్గా లేకపోతే నా హెయిర్ కోపం వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే కర్లీ అయిపోవడం వల్ల నా వల్ల కావట్లేదు, కాన్ఫిడెన్స్ రావట్లేదు నాకు. అందుకే పిచ్చిగా ఉండదు వచ్చేస్తున్నా. ఇది స్టైల్ అంటున్నాను ఎవడైనా. ఏదైనా ఫస్ట్ ముందు అర్జెంట్గా మా పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఒక మంచి హెయిర్ స్టైలిష్ దొరికితే అర్జెంటుగా. పాపం మా జ్యోతి అడుగుతుంది, మా జే లగ్జరీ సెలూన్ ఆవిడ అడుగుతుంది, కళ్యాణ్ నీకు నీట్గా చేయిస్తాను కళ్యాణ్, అది కళ్యాణ్ ఇది కళ్యాణ్ అంటే. వద్దమ్మా, భయం ఏమవుతుందో అని చెప్పి ఉన్న జుట్టు కూడా పోయింది అనుకో. ఇప్పటికే ఎలా ఉన్నాయి, ఇప్పటికే ఎవరు చూడట్లేదు. చూసారండి ఎంత పెద్ద అబద్ధం. చెప్తున్నా కదా, చేతిలో రిమోట్ పెట్టుకుని ఎత్తుకుంటా. అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా నా లైఫ్లో జరిగినవి, డేలో జరిగినవన్నీ ఇప్పుడు ఆలోచిస్తాను తెలుసా. నేను స్నానం చేసేటప్పుడు ఆలోచిస్తాను, లిటరల్ స్వేర్. నా వర్క్స్ అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఆ వర్క్ పడుకునేటప్పుడు కొన్నిసార్లు అంటే నేనేంటంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ వాచింగ్ టీవీ ఐఎమ్ బిజీ, దాంట్లోనే ఉండాలి, వేరే దాని గురించి ఆలోచించకూడదు. అలా నేను ఎప్పుడు ఆలోచిస్తానంటే, ఎప్పుడు ఆలోచిస్తానంటే కార్లో వెళ్తున్నప్పుడు, పక్కన డ్రైవింగ్ చేస్తూ నేను పక్కన కూర్చుంటే అప్పుడు ఆలోచిస్తూ అప్పుడు ఫోన్లు చేసుకుంటా. అంటే ఈ ప్లేస్ నుండి ఆ ప్లేస్కి వెళ్ళే లోపు మిగిలిన వర్క్స్ అన్ని అసైన్ చేసుకుంటా. స్నానం చేస్తున్నప్పుడు ఇలా గుడ్, మిగిలిన అన్నీ మర్చిపోతుంటా, నెంబర్లు సేవ్ చేయను.
మాట్లాడు ఎన్ని గొడవలు అవుతాయో తెలుసా. మెసేజ్ రిప్లై ఇవ్వడం మర్చిపోతా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతను కాల్ చేశారు, హర్ష అని ఒకడు కాల్ చేశాడు. అప్పుడు ఇంకో ఫోన్ నుంచి ఇంకో కాల్ వస్తుంది, అది ఇంపార్టెంట్ కాల్. హర్ష ఒక నిమిషం ఆగని చెప్పి ఫోన్ ఇక్కడ పక్కన పెట్టా. ఈ ఫోన్ డిస్కషన్ అయిపోయింది, పక్కన పెట్టేసా. ఉన్నా అలా కార్లో వెళ్తున్నా, ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి అలా పట్టుకుంటే ఈ లైన్లో ఉన్నాడు. 10 నిమిషాలు అవుతుంది అప్పటికి. హాయ్ రామ్ ఏమన్నాడు పాపం? ఏమైంది కళ్యాణ్, మర్చిపోయినారు సార్, సారీ. బస్ నుంచి వచ్చాక రిలాక్స్ అయిపోయావు. డెలికేట్ కదా, ఎక్కువ పనులు, ఎక్కువ ఆలోచనలు, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇవి ఎక్కువగా థింక్ చేస్తున్నట్టున్నావు. అందులో ఓవర్ థింకర్ ఆల్వేస్ ఇస్ ఓవర్ థింకర్. ఎక్కడ మధ్యలో ఓవర్ థింకర్ ఎక్కడ బ్రేక్ అవ్వరమ్మా. అంటే వేరే వీటి మీద ఎక్కువైపోయి ఈ చిన్న మర్చిపోతున్నాను అనమాట. హర్ష గారు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా లైన్లో పడితే మళ్ళీ కట్ చేసి వెంటనే చేయడం నేర్చుకోండి. యూ యాక్సిడెంట్లీ సెండ్ ఏ లవ్ టెక్స్ట్ టు యువర్ బాస్ అండ్ దెర్ ఈస్ నో ఆప్షన్ టు డిలీట్. మంచిదే కదా. మై బాస్ ఈజ్ అ ఫీమేల్, ఇట్స్ గుడ్ నో. అబ్బా బాస్ అంటే నేను ఒక రేంజ్లో బాస్కి ఎలా పెడతాడు అనుకుంటున్నాను నేను. అది మళ్ళీ లాస్ట్లో ఫీమేల్ అయితే ఇట్స్ గుడ్ నో అంట. ఉన్నాయైతే కోరికలా? అలా అని కాదు, ఒకవేళ ఫీమేల్ బాస్ అయితే ఏమైనా అంటే చెప్పేస్తాం. అంటే దొరికింది దేవుడి ప్రసాదం అన్నట్టు కాదు, కానీ ఏదో అప్పటికప్పుడు అంటే కవర్ చేయాలి కదా. కవర్ చేయడానికి సారీ బై మిస్టేక్ అంటే ఆవిడ ఒప్పుకోదు కదా. అదే సార్ అనుకో, అప్పుడు అతనికి చెప్పచ్చు, ఆయన మహాప్రభు సారీ రాంగ్ టెక్స్ట్ అయ్యింది, కుదిరితే శిక్షించు లేదా క్షమించు అని చెప్పి వాళ్ళని చెప్పడానికి. సో యాక్టింగ్ నేర్చుకుంటున్నావు, మంచిగా ట్రైనింగ్ అవుతున్నావు. నువ్వు నేర్చుకున్న యాక్టింగ్స్లో ఒక ఫ్యూ డైలాగ్స్, ఒక మంచి ఎక్స్ప్రెషన్స్తో కొన్ని డైలాగ్స్. అవి చెప్పకూడదు అక్క, బయటకు లీక్ అవ్వకూడదు. సినిమా డైలాగులు కాదు, అవి కూడా చెప్పకూడదు. మన ఎథిక్స్ సార్, మనం మర్చిపోం మన ఎథిక్స్. అంటే మా యాక్టింగ్ సార్ మహేంద్ర గారు ఎంత చక్కగా రాసుకున్నారు. అక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి తీసుకొని, వేరే లాంగ్వేజెస్ నుంచి తీసుకొని నీట్గా అది ఆ సబ్జెక్ట్ వేరే దగ్గర ఉండదు. అంత మంచిగా రాసుకున్న తర్వాత అవి లీక్ చేయకూడదు, అతను పెట్టిన కండిషన్ అది. సో అంటే అది కాకుండా ఏదైనా ప్రభాస్ గారి డైలాగ్ ఆర్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, ఇప్పుడు నిద్రలే ఓపిక అలాంటిది ఏదైనా ఒక మంచి డైలాగ్ చేద్దాం. స్క్రీన్ మీద చూద్దరు కానీ త్వరలో. స్క్రీన్ మీద అలానో చూస్తాను. ఇప్పుడు నా ఎదురుగా ఒకసారి కళ్యాణ్ని గేమింగ్ అదే కాకుండా ఇలా కూడా చూడాలని వద్దు. ఇప్పుడు ఆ యాంగిల్ బయటకు రావాలంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉండాలి. ఇప్పుడు పెద్ద క్వశ్చన్లు అన్నీ అడిగావు, ఇప్పుడు ఏ క్వశ్చన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో నాకేం అర్థం కావట్లేదు. అన్ని అందులో ఒక కాంట్రవర్సల్ లేదు, అంత కూల్గా ఫన్గా చక్కగా ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక గేమ్ ఉంది. యాక్చువల్గా గ్లాసెస్ ఉన్నాయి, బాల్స్ నేను నీకు ఇస్తా. ఇక్కడ ఒక 8 క్వశ్చన్స్ అడుగుతా. 8 క్వశ్చన్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడైతే వన్స్ అందులో వేస్తావో క్వశ్చన్ అది పాస్ చేయొచ్చు. ఓకే, రెడీదా? రెడీ. అబ్బా, ఇక్కడ ఇంత దగ్గరలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బంగారకొండ. సో 4 గ్లాసెస్ కదా. ఫస్ట్ క్వశ్చన్, ఎంటర్ ఈ న్యూ జర్నీలో చాలా పిచ్చిగా నవ్విన రూమర్ ఏంటి? వాడి అమ్మ ఎవరు అసలు ఈ రూమర్ సృష్టించాడో, ఏసీఎల్ అని కోపం వచ్చే రూమర్ ఏంటి? ఇది పడకపోతేనే బెస్ట్. ఈ రూమర్కి నేను చెప్పాలా ఆన్సర్? మా ఇంట్లో నేను థియేటర్ కట్టించుకున్నానంట. మా కొత్త ఇంట్లో నాకు కనబడలేదే. అదే నాకు కనిపించట్లేదు ఎక్కడ ఉందో. మా ఇంట్లో థియేటర్ కట్టించుకునే ప్లేస్ ఎక్కడ ఉంది? మా ఇంట్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కట్టడానికి నానా కష్టాలు పడుతున్నాను నేను. అలాంటిది కళ్యాణ్ పడాల ఇల్లు ఎంత ఉంది అని చెప్పి ఓవర్ వ్యూ, అదేదో పెద్ద డూప్లెక్స్ హౌస్, మా ఇల్లు ఉన్నది ఎంత నీకు తెలుసు కదా, ఏదో పెద్ద పెట్టి కళ్యాణ్ ఇలా చేశాడు అలా చేశాడు, ఇంట్లో థియేటర్ పెట్టించుకున్నాడు కొత్త ఇంట్లో. అండ్ ఇంకో రూమర్ ఏంటో తెలుసా, కళ్యాణ్ ₹1,00,00,000 వచ్చింది బిగ్ బాస్. అంటే తెలియనివన్నీ ఓకే ఇంత ఉంది. ఇలాంటి రూమర్స్ వస్తే మనకి ఇంటికి పెయింట్ వేయించడానికి ఏం చేయాలో తెలియట్లేదు నాకు. అలాంటిది నేను ఇంట్లో థియేటర్ కట్టించుకుంటానా? అంత ప్లేస్ ఎక్కడుంది మా ఇంట్లో అనేది నా క్వశ్చన్. అసలు ఎవరు ఇలాంటివి పడుతున్నవి అనేది నా క్వశ్చన్స్. ఓకే, ఇది సీరియస్ రూమర్. సో ఫన్గా అనిపించి నవ్వొచ్చిన పిచ్చలైట్లే అనిపించే రూమర్. మా ఫ్రెండ్ నా లవర్ అన్నాడు. ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చానా, కళ్యాణ్ ఎవరితో కనబడితే కళ్యాణ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి రాసేస్తున్నారు అనమాట. ఓహో, ఫ్రెండ్ని లవర్ అని రాస్తున్నారు. ఎవడు కనబడితే ఆడికి రాసేస్తున్నారు. అది ఫన్ మూమెంట్. ఓకే, నేను అనుకుంటా పోయి ఇలా ఎంటర్ త్రూ అవుట్ నీ లైఫ్ జర్నీలో, అంటే లైక్ స్కూలింగ్ దగ్గర నుంచి అనుకోవచ్చు, పుట్టినప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు ఎంటర్ నీ లైఫ్ స్టోరీకి ఒక సినిమా టైటిల్ పెట్టాలి అంటే నీ లైఫ్, నీ జర్నీ, నీ కోసం
నీ జర్నీలో నీ ఏం సినిమా టైటిల్ పెట్టుకో. ఇది వేస్తే చెప్పాల్సిన అవసరం లేదు కదా. చెప్పాలి. అలా గట్ట అవ్వదు. సారీ, నేను మర్చిపోయాను, గ్లాసులు మర్చిపోయి నేను ఆలోచించేస్తాను. ఓకే, సినిమా టైటిల్ నాకు యాప్ట్ అవ్వాలా? త్రూ అవుట్ నీ జర్నీ. యాక్చువల్లీ టఫ్ క్వశ్చన్ ఇది, ఆలోచిస్తున్నా. సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు బాగుంటుంది. పెద్దోడు చిన్న అందులో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబు నేనే, వెంకటేష్ నేనే. మాట పడను, మాటలతో బూర్లు వండేస్తాను కొన్నిసార్లు. ఇందులో నా తమ్ముడు ఇంక్లూడ్ చేయను అనమాట. ఎందుకంటే అంతే, ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ నాదే. ఫ్యాన్స్ వల్ల నవ్వొచ్చింది లేదా ఎమోషనల్ అయిన సంఘటన? అబ్బా, నాకు ఎంత టాలెంట్ ఉందా. ఫన్ కావాలి, ఎమోషనల్ కావాలి. విజయనగరం ఈవెంట్ మన థ్యాంక్స్ మీట్ అయింది కదా, ఎవడో వచ్చి కాల్ మీద పడిపోతున్నాడు. బ్రో డబ్బులు ఇచ్చి పంపించారా కాల్ మీద? అడిగాను, ఎవడని పంపాడా లేదా అన్నా, ఫ్యాన్ అన్నా. ఎంత ఆపుకున్నారో నవ్వు పాపం. సారీ బ్రో, నేను అంటే ఈ నిజా లేదా ఏంటి అనేది నాకు థాట్లో ఉండిపోయాను. నేను నిజంగా ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపించాడా నేను అడిగేసావా? ఏంటన్నా ఎవరైనా పంపారా నిన్ను అని అడిగాను. అండ్ ఇంకొకటి సేమ్ అప్పుడే ఆ డేట్స్లోనే నేను లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళాను. అవును అవును. ఆవిడ ఎవరో తెలియదు, ఇక్కడ పట్టుకుంది హుడ్డీ, ఇక్కడ పట్టుకోవడం వదిలేసే, పట్టుకోవడం చాలా మంది జుట్లు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఇక్కడ పట్టుకున్న హుడ్డీ ఇక్కడికి వచ్చింది, ఇలా వచ్చింది. నన్ను వెళ్ళనివ్వట్లేదు లోపలికి, షాప్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇలా వచ్చి నేను అడిగా, ఏం చేస్తున్నారమ్మా నన్ను అని అడిగి, అది హుడ్డీ కాబట్టి సరిపోయింది. అది షర్ట్ అయితే సిక్స్ ప్యాక్ బయటకు వచ్చేదేమో తమ్ముడు. ఇప్పటికీ మేము అదే అనుకుంటాం, మేము మా వాళ్ళందరూ అదే అనుకుంటారు. అన్న ఆ రోజు నువ్వు షర్ట్ వేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏంటి? అది హుడ్డీ కాబట్టి సరిపోయింది, అది కూడా టైట్ హుడ్డీ కాబట్టి. ఇలా ఉన్నా సరే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ ఉండేది ఇక్కడికి లాగింది ఆవిడ లిటరలీ. ఇలా 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 ఉన్నోడిని ఇలా పట్టుకుని ఇలా లాగింది. నేను ఇలా చూసా, ఏం చేస్తున్నారమ్మా నన్ను అని అడిగి. ఓకే, అండ్ వన్ డే టోటల్గా ఇన్విజిబుల్ అయితే నువ్వు ఏ ప్లేస్కి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎవరితో ఉండాలనుకుంటా? నేను నా క్లోజెస్ట్ పర్సన్తో ఎవరు లేకుండా నా క్లోజెస్ట్ పర్సన్తో ఉండాలనుకుంటా, వితౌట్ ఎనీ ఫోన్. విజిబుల్ అయితే జనాలు అడుగుతారు కదా క్లోజెస్ట్ పర్సన్ ఎవరని. ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. ఏదో ఉంది కదరా, చెప్పు. నోట్ వరకు వచ్చింది కదా. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నా ఫేవరెట్ ప్లేస్ వైజాగే. అక్కడికే వెళ్తావు? ప్రస్తుతం ఫేవరెట్ ప్లేస్ వైజాగ్. కానీ వైజాగ్ వైజాగ్ మనం కొట్టిన పిండి, ఏ సందులోకి వెళ్తే ఏమొస్తుందో తెలుసు కదా మనకి. సో మనం వైజాగ్ని ఇప్పుడు చెప్పకూడదు బేసిక్గా, ఎందుకంటే ఎన్ని వేసాము, ఎన్ని కనబడతాయి మనవి. ఏ ట్రాఫిక్ సిగ్నల్ కనిపించినా నాకు కార్ కనిపిస్తుంది. మొన్న వైజాగ్ వెళ్ళానంటే 3 రోజులు ఆ బీచ్ రోడ్లోనే తిరిగాను నేను. ఎవడు చూసినా గుర్తుపట్టేస్తాడు, ఏంటి ఈ కార్ ఇక్కడే తిరుగుతుంది అని చెప్పి. సో వైజాగ్ నేను చెప్పకూడదు. వైజాగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు నేను ఇంకా ఏది ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నాకు ఏది వెళ్ళడం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే అదర్ కంట్రీస్కి వెళ్తే, ఏ కంట్రీ? యాజ్ ఆఫ్ నవ్ అయితే సింగపూర్ ఉండేది, చూద్దాం పాస్పోర్ట్ వచ్చాక. రావట్లేదు పాస్పోర్ట్. ఫ్యూచర్లో వచ్చే అమ్మాయికి అంటే ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటావు, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎవరికి కళ్యాణ పడాలో లొంగుతాడో వాళ్ళని. కళ్యాణ పడాలా? ఎవరికి లొంగుతాడో, ఎవరికి భయపడతాడో, ఎవరు మాట వింటాడో వాళ్ళకి. నేను ఏమడిగాను నాన్న క్వశ్చన్? ఎలాంటి అమ్మాయి కావాలి అన్నా. క్వాలిటీస్ చెప్పు నాన్న. అదే క్వాలిటీస్ అవే అక్క. ఇప్పుడు అంటే తను ఇలా ఉండాలనో, లేకపోతే ఇలా వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉండాలనో, నిన్ను చూసుకోవడం కానీ, నిన్ను ప్యాంపరింగ్, అంటే నీకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, నాకు కావాల్సిన అమ్మాయిలు ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి. అదే ఆ క్వాలిటీస్ అంటే ఏంటంటే, కళ్యాణ ఆ అమ్మాయికి భయపడాలి. చెక్కేస్తుంది భయ్యా ఇది, అలా భయపడాలి కళ్యాణ్. రామచంద్ర ప్రభు, ఎవడు కోరుకోడు కదా ఇలాంటివి. అమ్మ నేను ఎక్కడే వినలేదురా నాయన. ఎందుకే విన్నారు, ఇందుకే లేదు. మిడ్ నైట్ లో ఎక్కువగా కాల్స్ చేసే వ్యక్తి ఎవరు కళ్యాణ్ పడాలకి? రామచంద్ర. ఆన్సర్ కరెక్ట్ గా చెప్పకపోతే ఇది కూడా పడిపోయింది చివరికి. గ్లాస్ పడిపోయింది, ఇది పోలేదు. రెండోసారి వేస్తాను. సరే దాయ్, ఇలా పెట్టినా ఇలాగా. ఇప్పుడు బాబోయ్ ఎంతకే కానీ అసలు నాకు అర్థం కావట్లేదు. రాముడు ప్లస్ కృష్ణయ్య, కిట్టయ్య రెండు మిక్స్ చేస్తే వచ్చేదే కళ్యాణ్ పడాల. ఇప్పుడు చెప్పాక క్వశ్చన్ ఏంటి? మిడ్ నైట్ లో ఎక్కువగా కళ్యాణ్ పడాలకి ఎవరు కాల్? బేసిక్ గా నేను నైట్ 10కే పడుకుని కాబట్టి మిడ్ నైట్స్ నాకు ఎవరు కాల్ చేయరు. లవ్, మనీ, ఫేమ్ రెండు ఎంచుకోవాలి అంటే
ఈ 3 ఆప్షన్స్లో ఏం ఎంచుకుంటావు? లవ్, మనీ, ఫేమా? లవ్ ఆబ్వియస్ ఉంటుంది. ఆ రెండిట్లో అవసరం లేదు చెప్పాల్సి. అది పడిపోయింది అది కూడా బాగుంది, మరి బాగుంది. అసలు యాక్చువల్గా ఇందులో బాల్ పడాలి కానీ ఇది కూడా పడిపోకూడదు. బాల్ పడిపోయింది. అది కాదు నాన్న, కింద బాల్, బయట బాల్ ఉంది, కింద పవర్ అలాంటిది మరి. తిరిగిపోతే బాల్ ఇందులో లేదు కదా. ఊరికొక్క అన్ని తొండి ఆడుతున్నా నువ్వు. సో లవ్ అనేది ఉంటుంది అన్నావు కాబట్టి మనీ ఆర్ ఫేమ్ రెండిట్లో ఏది కావాలి? ఒకటే చూస్. ఫేమ్ ఇస్ టెంపరీ అక్క, క్లాస్ ఇస్ పర్మనెంట్, యాక్టింగ్ ఇస్ పర్మనెంట్, టాలెంట్ ఇస్ పర్మనెంట్. నువ్వు క్వశ్చన్ రాంగ్ అడిగావు బేసిక్గా. నువ్వు ఫేమ్ ప్లేస్లో యాక్టింగ్ టాలెంట్ అని పెట్టుంటే ఈజీగా నేను కళ్ళు మూసుకొని చెప్పేసేవాడిని బాల్ వేయకుండా. బేసికలీ యువర్ ఆప్షన్స్ ఇస్ రాంగ్, సో ఐ కాంట్. క్వశ్చనే రాంగ్. ఫేమ్ ప్లేస్లో టాలెంట్ పెట్టుకో. టాలెంట్ ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకా కావాలని. సెలబ్రిటీ పొజిషన్ రాకపోయి ఉంటే కళ్యాణ్ పడాలా పొజిషన్ ఏమై ఉండేవాడు? ఏ పొజిషన్లో ఉండేవాడు? ఏ కేటగిరీలో ఉండేవాడు? సర్వీస్లోనే ఉండేవాడిని. ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏంటి? ఉన్నావా? క్విట్ అయిపోయాడు? లేదమ్మా, అవుట్ ఆఫ్ వచ్చేసాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆట పట్టించేది ఎవరు? ఎక్కువగా ఏమని ఆట పట్టిస్తుంటారు? అంటే మొన్న రీసెంట్గా మా డిగ్రీ ఫ్రెండ్స్తో కన్వర్జేషన్ అవుతున్నప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ. వీడికి పరోటాలకి, ఆనియన్ దోశలకి, బిర్యానీలకి మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లే వాళ్ళం, వీడు ఇప్పుడు అంత అయిపోయాడు అని చెప్పి సరదాగా ఏడిపిస్తారు. పొరటాలు తీసుకెళ్లేవాడు ఇండిని ఖాళీగా ఉంటాడని. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అంటే తీసుకెళ్ళడం అంటే ఏంటంటే నాకు బద్ధకం బేసిక్గా. లాస్ట్ బెంచ్ కూర్చొని ఇలా ఉంటా అంతే. రారా అంటే నేను బయటికి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంటీన్ వరకు కూడా వెళ్ళను. వాళ్ళు చేతులు పట్టుకొని పద అని చెప్పి ఈడ్చుకెళ్ళారు అనమాట. అలా ఉండేవాడు. ఇప్పుడు ఎన్ని తిరగాల్సి వస్తుందో యాదవా. బాల్ వేసాక క్వశ్చన్ అడగాల? ముందే క్వశ్చన్ అడగాల. ఓకే, సో ఇప్పటి వరకు వచ్చిన ప్రపోజల్స్లో ది బెస్ట్ ప్రపోజల్, హార్ట్ టచింగ్ ప్రపోజల్ ఏంటి? ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఉండిపోయే ప్రపోజల్. అంటే బేసిక్గా అంటే నేను చదవను, ఇప్పుడు అది ఫీల్ అవుతారేమో చదవలేదంటే. తమ్ముళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తే ఇలా ఉంటుంది, కాంప్రమైజ్ అవ్వాలి క్వశ్చన్లు కూడా. చెప్పు బెస్ట్ కాంప్రమైజ్. నా బిగ్ బాస్ జర్నీ మొత్తం ఒక ఆవిడ 1 TB హార్డ్ డిస్క్లో పెట్టి పంపించింది. అంటే ప్రతిదీ స్టార్టింగ్ డే అగ్ని పరీక్ష కూడా ఉంటాం ఏమో మరి, ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను కనిపించే ప్రతి బిట్టు ఇన్ని లైవ్లో కూడా, లైవ్ టెలికాస్ట్ ఎవ్రీథింగ్, బజ్జు ఏంటి అన్సీను, ఇవన్నీ కలిపి ఒక 1 TB హార్డ్ డిస్క్ పంపింది నాకు. అసలు ఎంత ప్యాషనేట్తో, ఎంత ఇష్టంతో చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే నేను బాగా ఫీల్ అయ్యింది, అమెరికాలో టైమ్ స్క్వేర్లో నా బర్త్డే విషెస్ నేనేనా ఇంతకీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేనా నేను రియలైజ్ నాకే ఒక అతను చేశారు. నేను ఇక్కడ సిటిజన్ అండి, దిస్ ఈజ్ మై కార్డ్, నేను కళ్యాణ పడాల వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఫినాన్షియల్గా కానీ నేను ఇలా సపోర్ట్ చేయాలనుకుంటున్నా, దానికోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాను. అరే బాబు, ఇప్పుడు నేను ఇలాంటి మూమెంట్లో నేను ఏం చెప్పలేను రా బాబు, తలకిందలకి అయిందంటే నా మీదకి వచ్చుద్ది అని భయపడి అభిమానిస్తున్నారు చాలు. నీ ఇంటర్వ్యూ చూసి నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఇలా బర్త్డే విషెస్ టైమ్ స్క్వేర్లో పెట్టి చెప్పడం చాలా మంది. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం, నువ్వు వేస్తే సేఫ్, నువ్వు వేయకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను అభిమానించే అభిమానులు చాలా మంది, ఫీమేల్స్లో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ గిఫ్ట్లు ఇచ్చారని విన్నాను, ఈవెన్ మెయిల్ కూడా. సో అలా నీకు వచ్చిన గిఫ్ట్స్లో ది బెస్ట్ గిఫ్ట్ ఏంటి? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని గిఫ్ట్ ఏంటి? నేను ఇది తీసుకోవాలనుకున్నానే, ఇదే గిఫ్ట్ వచ్చింది అనిపించింది ఏంటి? అంటే నాకు బాగా కదిలించింది ఒక డైరీ వచ్చింది, రాసిచ్చారు డైరీ. ఎవ్రీ సిచ్యువేషన్, నా పర్స్పెక్టివ్, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, అసలు వాట్ యు మే, నువ్వు అసలు ఏంటి, ఎంతలా అయ్యావు, అసలు ఎవరు దేనివల్ల అయ్యావు అనేది మొత్తం అంతా రాసి ఓ డైరీలో ఇప్పుడు 10 సార్లు చదువుకున్నదాన్ని. ఎక్కడి నుంచి వచ్చింది? సమ్ ర్యాండమ్, నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందా కూడా. ఇప్పటికి ఆ పర్సన్ ఎవరనేది తెలియదు, చెప్పట్లేదు. అర్థమైంది. ఓకే తనకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే నన్నుగా అర్థం చేసుకున్నారు అనేది హ్యాపీ ఫీలింగ్. సెకండ్ గిఫ్ట్ చెప్పాను కదా, ఇది ఫీలింగ్స్ కదా. ఇంకోటి ఎక్స్పెన్సివ్ ఐఫోన్. అది అప్పటికే నువ్వు బయటకు వచ్చిన టైంకి అది న్యూ లాంచ్ అనుకుంటా, 17 Pro Max కదా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ యుఎస్ ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్, ఫీమేల్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, లైఫ్లో అంటే ఇప్పటి వరకు తెలియకో నువ్వేమైనా మిస్టేక్స్ చేసినా, పేరెంట్స్ అవ్వచ్చు లేదా వాట్ ఎవర్,
స్కూలింగ్, కాలేజ్, జాబ్లో ఎవరైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి సారీ చెప్తావు? డిగ్రీలో నా క్లాస్మేట్ ఒక పర్సన్, అంటే ఎవరికి చెప్తున్నాను తెలియదు కదా అక్క, ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ ఉన్న పర్సన్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వేరే టిపికల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊహించుకుంటే అర్రే ఇలా కాదు కదా, ఇంకోలా ఉండేది కదా ఆ పర్సన్ లైఫ్, ట్రాక్ తప్పింది. అంటే ఒక డిసిప్లిన్డ్గా ఉండే లైఫ్ ట్రాక్ తప్పింది అనేది నా ఫీలింగ్. అంటే నేను పట్టించుకోకపోవడం వల్ల, నేను చెప్పుండుంటే, అంటే నా ఫ్రెండ్సే కదా, ఇలా కాదురా, ఇలా 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 ఉండరా అని నేను చెప్పకపోవడం వల్ల ఆ లైఫ్ అలా అయిపోయిందేమో అని నాకు ఇప్పటికీ ఉంటుంది. ఎప్పుడైనా చిన్న గిల్ట్ ఉంటుంది. అదే చెప్పుండుంటే ఈరోజు తన లైఫ్ ఇంకా బాగుండేదేమో. అంటే దగ్గర పెట్టి చెప్పుండుంటే అరే అని చెప్పుండుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. సో ఫైనల్లీ మొత్తానికైతే ఏదో గేమ్ ఆడించాను. 2 సార్లు పడ్డాయి, 2 సార్లు నువ్వు తూచి గేమ్లు ఆడేతాము నువ్వు. అట్లీస్ట్ నాకైనా క్యాచ్ కరెక్ట్గా చూడు, ఇవి మాత్రం వేస్తున్నావు అంటే ఇది కూడా వెళ్ళిపోయి చూసా. సో ఫైనల్గా ఎప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుంది? త్వరలో రిలీజ్ అవుతుంది. బేసిక్గా అంటే డేట్ అనేది మేమే అనౌన్స్ చేయలేము, ఎందుకంటే ఎవరో కాదు నేనే కొట్టేసుకుంటాను పెద్ది కోసం. సో ఆఫ్టర్ పెద్ది తర్వాత రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ పెద్ది అంటే బేసిక్గా బుచ్చిబాబు గారు అంటే అంత ఇష్టమో నాకు రామ్ చరణ్ కూడా. రామ్ చరణ్ అమ్మో ఆఫ్టర్ రంగస్థల నేను పిచ్చి. ఇప్పుడు ఆ సినిమాకి నేనే ఏంటి 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 అని నేనే ఎగరగా వెయిట్ చేస్తా. అలాంటిది నా ప్రాజెక్ట్ ఎవరు చూస్తారు ఈ మధ్యలో, ఇంత కాన్సిక్వెన్సెస్ మధ్యలో వద్దని చెప్పి ఫిక్స్ అయ్యి ఆఫ్టర్ పెద్ది తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుందామని. అదొకటి క్లారిఫికేషన్ గైస్, ఆఫ్టర్ పెద్దియే ఫస్ట్ మస్ట్ వాచ్ పెద్ది. సో మొత్తానికి ఇంకా లైఫ్లో, కెరియర్లో ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళి మంచి పొజిషన్కి వచ్చి 70mm థియేటర్స్లో ఇయర్లీ 2 సినిమాలు బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ హిట్ కొట్టి మంచి నేమ్ తెచ్చుకొని ఇంకా చాలామందికి సొసైటీలో అరే కళ్యాణ్ పడాలారా అని ఒక బిగ్ బాస్ జర్నీలో ఆ 3.5 months ఎంతమందిని ఇన్స్పైర్ చేసావు, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డావు. అలాగే ఇంకా కెరియర్లో కూడా, ఫ్యూచర్లో కూడా అలాగే చాలామందికి అలా నిలబడాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, కళ్యాణ్ పడాలా తనుజ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Done.